లాస్ట్ క్లాస్లో మానవుని యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకోవడం జరిగింది. రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తనాళాలు మరియు రక్తం యొక్క నిర్మాణం మొదలైన అంశాలను మనం చూడడం జరిగింది. అయితే ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయే అంశం విసర్జక వ్యవస్థ, జీవుల్లో ఉండేటువంటి విసర్జక వ్యవస్థ గురించి చూద్దాం. ఓకే, అసలు విసర్జక వ్యవస్థ గురించి తెలుసుకునే ముందు అసలు విసర్జన అంటే ఏంటో చూద్దాం. విసర్జన అంటే ఏంటి అంటే జీవుల్లో అనేక రకాల జీవక్రియలు జరుగుతాయని మనకు తెలుసు. అయితే వివిధ జీవక్రియల ఫలితంగా జీవుల్లో ఏర్పడినటువంటి వ్యర్థాలను, నత్రజని సంబంధిత వ్యర్థాలను మరియు ఇతర వ్యర్థాలను బయటకు తొలగించేటువంటి జీవక్రియనే విసర్జన క్రియగా చెప్తాం. అంటే విసర్జన క్రియ అనేది వ్యర్థాలను, శరీరంలో ఏర్పడినటువంటి వ్యర్థాలను బయటకు తొలగించేటువంటి చర్య. ఓకే, దాన్ని మనం విసర్జనగా చెప్తాం. అయితే విసర్జన అనే పదం ఏ పదం నుంచి వచ్చిందో చూద్దాం. విసర్జన అంటే ఎక్స్క్రిషన్. ఈ పదం రెండు లాటిన్ పదాల నుంచి ఏర్పడడం జరిగింది. ఆ రెండు ఏంటంటే ఒకటి ఈ ఎక్స్, అలాగే క్రెనిరా. ఈ రెండు లాటిన్ పదాల నుంచి విసర్జన అనే పదం ఏర్పడడం జరిగింది. ఎక్స్ మీన్స్ ఏంటంటే బయటకు, అంటే ఎగ్జిట్. అలాగే క్రెనిరా మీన్స్ ఏంటంటే టు సెండ్, పంపుట లేదా తొలగించుట. చూడండి, మనకి ఎక్స్క్రిషన్ లేదా విసర్జన అనే పదం ఎక్స్ లేదా క్రెనిరా అనేటువంటి రెండు లాటిన్ పదాల నుంచి ఏర్పడింది, లాటిన్ వర్డ్స్. అయితే ఈ లాటిన్ భాషలో ఎక్స్ అంటే బయటకు లేదా ఎగ్జిట్ అని అర్థం, లేదా క్రెనిరా అంటే పంపుట లేదా తొలగించుట అని అర్థం. దీన్నే ఎక్స్క్రిషన్గా పిలుస్తాం. ఓకే, వ్యర్థాలను బయటకు తొలగించేటువంటి జీవక్రియే విసర్జన క్రియ. అయితే జీవుల శరీరంలో ముఖ్యంగా ఎట్లాంటి వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయో చూద్దాం. ప్రధానంగా మనకి వివిధ జీవక్రియల ఫలితంగా జీవుల్లో ఏర్పడే వ్యర్థాలు, ఒకటి నీరు ఉంటుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకే, తర్వాత నత్రజని సంబంధిత వ్యర్థాలు ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి అమోనియా ఉండొచ్చు, లేదా యూరియా ఉండొచ్చు, లేదా యూరిక్ ఆమ్లం ఉండొచ్చు. చూడండి, జీవుల్లో సాధారణంగా ఏర్పడేటువంటి వివిధ రకాల వ్యర్థ పదార్థాలు నీరు, కార్బన్ డైఆక్సైడ్, అలాగే నత్రజని, దీంతోపాటు నత్రజని సంబంధిత వ్యర్థాలైనటువంటి అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం. అయితే ఈ నత్రజని సంబంధిత వ్యర్థాలన్నీ కూడా పాయిజనస్ సబ్స్టాన్సెస్, ఇవన్నీ కూడా విష పదార్థాలు. అయితే ఇవి బయటకు తొలగించకుండా ఎప్పుడైతే శరీరంలో ఇవి బాగుపడతాయో జీవక్రియలన్నీ స్తంభించి జీవి మరణించడం అనేది జరుగుతుంది. సో ఈ నత్రజని సంబంధిత వ్యర్థాలన్నింటినీ బయటకు తొలగించడమే మనకి విసర్జన క్రియ యొక్క లక్ష్యం. ఓకేనా? తర్వాత జీవులు, అయితే అన్ని జీవులలోనూ మనకి ఈ వ్యర్థ పదార్థాలు అనేవి, ఇవే వ్యర్థ పదార్థాలు అనేవి విసర్జించడం జరగదు. అంటే ఒక్కొక్క జీవి అది నివసించే వాతావరణాన్ని బట్టి, దానికి లభించేటువంటి నీటి లభ్యతను బట్టి జీవులలో విసర్జక పదార్థాలు అనేవి ఉంటాయి. అయితే జీవులు విసర్జించే వ్యర్థ పదార్థాలు లేదా విసర్జన పదార్థాల ఆధారంగా మనం జీవులను మూడు రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. అవేంటంటే ఒకటి అమోనోటెలిక్ జీవులు, రెండవది యూరియోటెలిక్ జీవులు, మూడవది యూరికోటెలిక్ జీవులు. ఓకేనా? ఇవి జీవులు విసర్జించేటువంటి విసర్జక పదార్థాల ఆధారంగా ఇలా మూడు రకాలుగా మనం వర్గీకరించడం జరిగింది. అమ్మోనియాను విసర్జించేటువంటి జీవులు అమోనోటెలిక్ జీవులు, అలాగే యూరియాను విసర్జించేటువంటి జీవులు యూరియోటెలిక్ జీవులు, అలాగే యూరిక్ ఆమ్లాన్ని విసర్జించేటువంటి జీవులను యూరికోటెలిక్ జీవులుగా మనం చెప్తాం. అయితే అమోనోటెలిక్ జీవులు చూస్తే
ప్రధానంగా ఇవి ఎక్కువగా నీటిలో నివసించేటువంటి జీవులుగా ఉంటాయి. వీటికి ఉదాహరణగా మనం మొలస్కా జీవులు, మొలస్కా వర్గానికి అంటే నత్తలు, ఆల్చిప్పలు వస్తాయి. అలాగే అస్థి చేపలు, అలాగే నీటిలో ఉండేటువంటి డాల్ఫిన్ మరియు తిమింగలం లాంటి జీవులు, వీటిని జలక్షీరదాలుగా చెప్తాం మనం. వీటితో పాటు రొయ్య మరియు పీత, రొయ్యలు, పీతలు, ఇట్లాంటి జీవులన్నీ మనకి అమోనోటెలిక్ జీవులుగా చెప్తాం. అంటే ఇవి విసర్జించే పదార్థాలు ప్రధానంగా మనకి ఏముంటుందంటే అమోనియా ఉంటుంది. ఓకే, తర్వాత యూరియోటెలిక్ జీవులు, యూరియాని విసర్జించేటువంటి పదార్థాల్లో ప్రధానంగా ఉభయచరాలకు ఉదాహరణగా మనం కప్పను తీసుకుంటాం. అలాగే క్షీరదాలు, మనం క్షీరదాలకు సంబంధించి ఉదాహరణ అంటే భూమిపైన పాలిచ్చి పెంచే జీవులన్నీ మనం క్షీరదాలుగా చెప్తాం. క్షీరదాలు ఇవన్నీ కూడా మనకి వాటి విసర్జక పదార్థాల్లో ప్రధానంగా ఉండేది యూరియా. ఓకే, అలాగే వీటితో పాటు మృదులాస్థి చేపలు, ఇవి యూరియోటెలిక్ జీవులకు ఉదాహరణ. తర్వాత యూరికోటెలిక్ జీవులు అంటే నీరు తక్కువగా లభించేటువంటి, ఓకే, నీరు తక్కువగా తీసుకునే జీవులు ఇవి. అలాగే నీరు తక్కువగా లభించే ప్రాంతంలో పెరిగేటువంటి జీవులు. ఇట్లాంటి జీవుల్లో మనకి ఎక్కువగా యూరిక్ ఆమ్లం అనేది విసర్జక పదార్థంగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ పక్షులు, అలా కీటకాలు, ఇవన్నీ కూడా ప్రధానంగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జించడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, అది జీవి విసర్జించేటువంటి విసర్జక పదార్థం ఆధారంగా జీవులు 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి అమోనోటెలిక్ జీవులు, తర్వాత యూరియోటెలిక్ జీవులు, యూరికోటెలిక్ జీవులు. అమోనోటెలిక్ జీవులు అమోనియాని విసర్జిస్తాయి, యూరియోటెలిక్ జీవులు యూరియాని విసర్జిస్తాయి, అలాగే యూరికోటెలిక్ జీవులు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. ఓకే, అమోనోటెలిక్ జీవులకు ఉదాహరణ మొలస్కా జీవులు, అలాగే ఇటువంటి నీటిలో జలక్షీరదాలు, కొన్ని అస్థి చేపలు మొదలైనవి. తర్వాత యూరియోటెలిక్ జీవులకు ఉదాహరణ ఉభయచరాలకు ఉదాహరణ కప్ప తీసుకోండి. అలాగే క్షీరదాలు, మనుషులు, భూమి మీద పాలిచ్చి పెంచేటువంటి జీవులు, ఇవన్నీ కూడా మనకి క్షీరదాలకు ఉదాహరణగా తీసుకుంటాం. వీటితో పాటు మృదులాస్థి చేపలు. ఓకే, తర్వాత యూరికోటెలిక్ జీవులకు ఉదాహరణగా పక్షులు, కీటకాలను మనం ఉదాహరణగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది విసర్జించేటువంటి విసర్జక పదార్థం ఆధారంగా జీవుల యొక్క వర్గీకరణ. ఇంకా తర్వాత వివిధ రకాల జీవుల్లో ఉండేటువంటి విసర్జక అవయవాలు ఏమున్నాయో చూద్దాం. చూడండి, వివిధ రకాల జీవుల్లో విసర్జక అవయవాలు ఏముంటాయి, ఏ విధంగా విసర్జన జరుగుతుందో చూద్దాం. ఉదాహరణకు ఫస్ట్ ప్రోటోజోవా లాంటి ఏకకణ జీవులు చూస్తే ఇవి శరీర కుడ్యం ద్వారా వ్యర్థ పదార్థాలను బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. వ్యాపన పద్ధతిలో, ఏ పద్ధతిలో అంటే చూడు, వ్యాపన పద్ధతి ద్వారా బయటకు విసర్జిస్తుంది. అంటే దేని ద్వారా? శరీర కుడ్యం ద్వారా. అలాగే అనిలిడా వర్గానికి చెందినటువంటి వానపాము మరియు జలగల్లో మనకి వృక్కాలు విసర్జక అవయవాలుగా ఉంటాయి. వీటిని నెఫ్రిడియా అని కూడా పిలుస్తాం. నెఫ్రిడియా. అలాగే ప్లనేరియా అంటే బద్దె పురుగు. ఇది ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందిన జీవి. ఓకే, వీటిలో ఫ్లేమ్ సెల్స్ లేదా జ్వాలా కణాలు అనేవి విసర్జక అవయవాలుగా ఉంటాయి. ఓకేనా. తర్వాత ఆర్ద్రోపడ వర్గానికి చెందినటువంటి కీటకాలన్నీ కూడా ఆర్ద్రోపడ వర్గానికి చెందుతాయి. ఈ కీటకాలలో ప్రధానంగా విసర్జక అవయవాలుగా మాల్ఫీజియన్ నాళికలు ఉంటాయి. మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అని పిలుస్తాం. మాల్ఫీజియన్ నాళికలు. ఓకే, ఇది కీటకాలలో విసర్జక అవయవాలు. అలాగే పక్షులు, క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు. వీటిలో ప్రధాన విసర్జక అవయవాలుగా కిడ్నీ అంటే మూత్రపిండాలు ఉంటాయి. ఓకేనా. తర్వాత నెమాటిహెల్మింథిస్ లేదా నెమటోడా వర్గపు జీవులు. వీటికి నులి పురుగులు ఈ వర్గానికి చెందుతాయి. ఓకేనా. వీటిలో
రెనెట్ కణాలు అనేవి రెనెట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కణాల ద్వారా విసర్జన అనేది జరుగుతుంది. తర్వాత చూడండి నెమటోడా వర్గం. ఈ వర్గానికి చెందిన జీవులే మనం నెమాటిక్ హెల్మెంతిస్ జీవులుగా చెప్తాం. రౌండ్ వామ్స్ అంటే నులి పురుగులు ఈ వర్గానికి సంబంధించినవి. ఈ వర్గపు జీవుల్లో రెనెట్ కణాలు అనేవి విసర్జన నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే మొలస్కా వర్గపు జీవులు నత్తలు ఆల్చిప్పలు ఈ వర్గానికి సంబంధించి విసర్జక అవయవాలు మనకి మెటానెఫ్రీడియాగా ఉంటాయి. మొలస్కా వర్గపు జీవుల్లో విసర్జక అవయవాలు ఏముంటాయంటే మెటానెఫ్రీడియా ఉంటుంది. తర్వాత ఇఖైనోడెర్మేటా వర్గానికి చెందిన జీవులుగా మనకు ఉదాహరణ స్టార్ ఫిష్ చూస్తాం. అయితే ఈ జీవుల్లో వ్యర్థాలను బయటకు తొలగించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. దాన్ని జల ప్రసరణ వ్యవస్థ అంటాం. జల ప్రసరణ వ్యవస్థ ఒకసారి చూడండి. మనకి ప్రోటోజోవా వర్గపు జీవులు అమీబా, పారమీషియం ఇట్లాంటి జీవుల్లో శరీర కుడ్యం ద్వారా వ్యర్థాలను బయటకు తొలగించడం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. ఓకే, ఇందులో ఏ విధానంలో బయటకు వెళ్తాయి పదార్థాలు అంటే వ్యాపన పద్ధతి. ఓకేనా, అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు పదార్థాలు ప్రయాణం చేయడమే వ్యాపనం. తర్వాత అనిలిడా వర్గపు జీవులు. దీనికి ఉదాహరణ మనం వానపాము జలగా చెప్తాం. వీటిలో నెఫ్రీడియా లేదా వృక్కాలు అనేవి విసర్జక అవయవాలుగా ఉంటాయి. తర్వాత ప్లనేరియా వర్గం. ఈ ప్లనేరియా అంటే బద్ది పురుగు అని అర్థం. ఇది మనకి ప్లాటీ హెల్మెంతిస్ వర్గపు జీవులుగా చెప్తాం. ఈ జీవుల్లో విసర్జక అవయవాలుగా జ్వాలా కణాలు ఉంటాయి. తర్వాత ఆర్ద్రోపడా వర్గానికి చెందినటువంటి కీటకాలలో మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ లేదా మాల్ఫీజియన్ నాళికలు అనేవి విసర్జక అవయవాలుగా ఉంటాయి. తర్వాత క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు ఇట్లాంటి ఉన్నత స్థాయి జీవులన్నిటిలో కూడా ప్రధాన విసర్జక అవయంగా మనకి మూత్రపిండాలు ఉండటం జరుగుతుంది. తర్వాత నెమటోడా వర్గపు జీవులు, దీన్ని నెమాటిక్ హెల్మెంతిస్ వర్గం అని అంటారు. ఈ వర్గానికి సంబంధించి నులిపురుగులు ఎగ్జాంపుల్గా చెప్తాం. వీటిలో రెనెట్ కణాలు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. తర్వాత మొలస్కా, నత్తలు ఆల్చిప్పలు ఈ వర్గానికి సంబంధించిన జీవులు. వీటిలో మెటానెఫ్రీడియా అనేది మనకి జస్ట్ లైక్ ఇది కూడా వృక్కాల్లాగే ఉంటాయి. ఓకేనా, వీటిలో మెటానెఫ్రీడియా అనేది విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. అలాగే మనకి సముద్రాల్లో నివసించేటువంటి ఇఖైనోడెర్మేటా వర్గపు జీవులు. దీనికి ఉదాహరణగా మనం స్టార్ ఫిష్ చెప్తాం. మనం ఈ వర్గపు జీవుల్లో ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. దాన్నే వాటర్ వాస్కులర్ సిస్టమ్ లేదా జల ప్రసరణ వ్యవస్థ అంటారు. ఈ జల ప్రసరణ వ్యవస్థ ద్వారా వ్యర్థాలు లోపల నుంచి బయటకు తొలగించడం అనేది జరుగుతుంది. ఓకేనా, తర్వాత మనం అసలు విసర్జక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటో చూద్దాం. విసర్జక వ్యవస్థ యొక్క ప్రధాన విధి. విసర్జక వ్యవస్థకు ప్రధాన విధుల్లో ఫస్ట్ మన శరీరంలో వివిధ జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి అధికంగా ఉన్న నీటిని, లవణాలను, అలాగే ఇతర నత్రజని సంబంధిత వ్యర్థాలను బయటకు తొలగించటం. చూడండి, మనకి విసర్జక వ్యవస్థ యొక్క విధుల్లో మన శరీరంలో వివిధ జీవక్రియల ఫలితంగా ఏర్పడ్డ నీరు, లవణాలు, అలాగే నత్రజని సంబంధిత వ్యర్థాలను బయటకు తొలగించడం. తర్వాత శరీరంలో ఉండేటువంటి ద్రవాల యొక్క తులస్థితి లేదా శరీరంలో ఉన్నటువంటి అయానుల యొక్క తులస్థితిని, శరీర ద్రవాలు అలాగే శరీరంలో ఉండేటువంటి అయానుల యొక్క తులస్థితి లేదా బ్యాలెన్స్ని కాపాడుట. ఇది విసర్జక వ్యవస్థ యొక్క ప్రధాన విధి. ఇందులో అయానుల తులస్థితి కాపాడడం అనేది ప్రథమ లక్ష్యంగా చెప్తాం. అయానుల తులస్థితి కాపాడడం అనేది ప్రథమ లక్ష్యం అయితే నత్రజని వ్యర్థాలను తొలగించడం అనేది ద్వితీయ లక్ష్యంగా చెప్తాం మనం. ఓకే, విసర్జక వ్యవస్థ యొక్క ప్రధాన విధులు ఏంటంటే శరీరంలో వివిధ జీవక్రియల ఫలితంగా ఏర్పడ్డ నీరు, లవణాలు మరియు నత్రజని సంబంధిత వ్యర్థాలను తొలగించుట, అలాగే అయానుల యొక్క తులస్థితిని కాపాడడం. ఇప్పుడు మానవునిలో విసర్జనకు తోడ్పడేటువంటి అవయవాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకేనా, మానవునిలో ఉండేటువంటి వివిధ విసర్జక అవయవాలు చూద్దాం. ఓకే, ఇందులో
ఫస్ట్ చర్మం, తర్వాత లంగ్స్ లేదా ఊపిరితిత్తులు, తర్వాత కాలేయం, తర్వాత పెద్ద ప్రేగు, ఓకే, తర్వాత మూత్రపిండాలు, ఓకే. ప్రస్తుతం వరకు చూద్దాం. ఒకసారి చూడండి, మానవుల్లో ఉన్నటువంటి వివిధ రకాల విసర్జక అవయవాలు. అయితే మానవునిలో ఉన్నటువంటి అతిపెద్ద అవయవంగా మనం చర్మాన్ని చెప్తాం. చర్మం కూడా ఒక రకమైన విసర్జక అవయవంగా పనిచేస్తుంది. అది ఎట్లా అంటే మన శరీరంలో అధికంగా ఉన్న లవణాలను, నీటిని చెమట రూపంలో, ఓకే, దీన్ని లవణాలను అలాగే అధికంగా ఉన్న నీరు, వీటిని చెమట రూపంలో బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. దీనికోసం మన చర్మంలో ప్రత్యేకంగా స్వేద గ్రంథులు అనేవి ఉంటాయి. వీటితో పాటు మన చర్మంలో సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. సెబేషియస్ గ్రంథులు ఇవి సెబమ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయిలీ సబ్స్టాన్స్ని కూడా ఇది బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. సెబేషియస్ గ్లాండ్స్ సెబమ్ అనే పదార్థాన్ని బయటకు రిలీజ్ చేస్తే స్వెట్ గ్లాండ్స్ లేదా స్వేద గ్రంథులు లవణాలను, నీటిని బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఇది చర్మం. తర్వాత ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు అనేది మనం చెప్పుకున్న ఇంతకుముందే శ్వాస వ్యవస్థలో ప్రధాన శ్వాసేంద్రియాలు. ఇది మన శరీరంలో వివిధ కణాలలో శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను బయటకు తొలగించేటువంటి విసర్జక అవయవాలుగా చెప్తాం. ఓకే, ఇది ఊపిరితిత్తులకు సంబంధించి. అలాగే కాలేయం. కాలేయం కూడా విసర్జక అవయవంగానే పనిచేస్తుంది. మనం రక్త ప్రసరణ వ్యవస్థలో చెప్పుకున్నాం, ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు ఉంటుందని. మరి 120 రోజుల జీవితకాలం అయిపోయిన తర్వాత ఎర్ర రక్త కణాలు అనేవి కాలేయము మరియు ప్లేహంలో విచ్ఛిన్నం అవుతాయి. ఓకేనా? ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవటం వల్ల మనకి కాలేయంలో కొన్ని రకాల పదార్థాలు ఏర్పడతాయి. అవి ఏంటంటే బైలిరూబిన్, బైల్వర్డిన్, యూరోక్రోమ్ వంటి పదార్థాలు ఏర్పడతాయి. ఓకేనా? బైలిరూబిన్, బైల్వర్డిన్, యూరోక్రోమ్. ఓకే, ఇవి మనకి విసర్జక పదార్థాల ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇందులో యూరోక్రోమ్ అనేది ప్రత్యేకంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. యూరోక్రోమ్ అనేది మనకి మూత్రం ద్వారా బయటకు విసర్జించబడుతుంది. అయితే మానవుని మూత్రం మనకి పసుపు రంగులో ఉండడానికి ప్రధాన కారణం యూరోక్రోమ్. మూత్రం పసుపు రంగులో ఉండడానికి ప్రధాన కారణం యూరోక్రోమ్. యూరోక్రోమ్ ఎక్కడి నుంచి ఏర్పడింది? ఎర్ర రక్త కణాలు కాలేయంలో విచ్ఛిన్నం అవడం వల్ల మనకి యూరోక్రోమ్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనా? ఇదొకటి కాలేయానికి సంబంధించి. అంతేకాకుండా కాలేయం అనేది యూరియా తయారీలో ప్రధాన పాత్ర వహిస్తుంది. మన శరీరంలో యూరియా తయారవడానికి ప్రధాన పాత్ర వహించేది కూడా కాలేయమే. తర్వాత పెద్ద ప్రేగు. చూడండి, మనం తీసుకున్న ఆహారంలో జీర్ణం కాగా మిగిలిపోయిన వ్యర్థాలలో ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మొదలైనటువంటి లవణాలను, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మొదలైనటువంటి లవణాలను ఇది వేరు చేసి ఉపకళా కణజాలం ఉంటుంది. ఎపిథీలియల్ టిష్యూ అంటాం. ఉపకళా కణజాలం ఇది ఆహార పదార్థాలు అధికంగా ఉన్నటువంటి వివిధ లవణాలను వేరు చేసి మలం ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఓకేనా? చూడండి, పెద్ద ప్రేగు ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారంలో అధికంగా ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం, ఫెరస్ లేదా ఇనుము మొదలైన లవణాలను ఉపకళా కణజాలం ద్వారా వేరు చేసి దాన్ని మలం ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పెద్ద ప్రేగు కూడా వ్యర్థాల విసర్జనలో కొంత పాత్ర వహిస్తుంది కాబట్టి దీన్ని విసర్జక అవయవంగా చెప్తాం. తర్వాత అసలు విసర్జక వ్యవస్థలో ప్రధాన విసర్జక అవయవాలుగా మనం చెప్పుకునేది మూత్రపిండాలు. శరీరంలో ఉన్నటువంటి వివిధ లవణాలను, అధికంగా ఉన్న నీరు, వ్యర్థాలు అన్నిటినీ అంటే రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేసి బయటకు మూత్ర రూపంలో విసర్జించేటువంటి ప్రధాన విసర్జక అవయవాలు మనకి మూత్రపిండాలు లేదా కిడ్నీలుగా చెప్తాం. ఓకే, వీటితో పాటు అదనంగా లాలాజలం ద్వారా కొంత, అలాగే కన్నీరు ద్వారా కొంత నత్రజని వ్యర్థాలు కూడా కొంత బయటకు తొలగించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మానవునిలో ఉండేటువంటి వివిధ విసర్జక అవయవాలు. ఇంకొకసారి చూద్దాం. ఒకసారి చర్మం అనేది మనకి శరీరంలో అధికంగా ఉన్న నీటిని, లవణాలను చెమట రూపంలో బయటకు విసర్జిస్తుంది. అలాగే ఆయిల్ లైక్ సబ్స్టాన్స్, సెబమ్ లాంటి పదార్థాన్ని
సెబేషియస్ గ్లాండ్స్ ద్వారా బయటకు తొలగిస్తుంది. అలాగే ఊపిరితిత్తులు శ్వాసక్రియలో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు తొలగించడానికి ఉపయోగపడతాయి. అలాగే కాలేయం అనేది ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవడం వలన ఏర్పడిన బైలిరూబిన్, బైల్వర్డిన్, యూరోక్రోమ్ లాంటి పదార్థాలను విసర్జక పదార్థాల ద్వారా బయటకు విసర్జించడం జరుగుతుంది. ఇందులో మూత్రానికి పసుపు రంగు రావడానికి కారణమైనటువంటి యూరోక్రోమ్ కూడా ఉంటుంది. ఓకేనా. తర్వాత పెద్ద ప్రేగు అనేది మన శరీరంలో అధికంగా ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం, అలాగే ఐరన్ లాంటి పదార్థాలను వేడి చేసి మలం ద్వారా బయటకు విసర్జిస్తుంది. అయితే పెద్ద ప్రేగులో ఈ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి పదార్థాలను వేడి చేసేటువంటి కణజాలం ఏదంటే ఉపగల కణజాలం. వీటితో పాటు ప్రధాన మనకి విసర్జక అవయవాలుగా మూత్రపిండాలు చెప్తాం. ఇవి రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేసి బయటకు విసర్జించడం అనేది వీటి యొక్క విధిగా చెప్తాం. తర్వాత కన్నీటి ద్వారా అలాగే లాలాజలం ద్వారా కూడా కొంత నత్రజని సంబంధిత పదార్థాలు బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మానవుల్లో ఉండేటువంటి ప్రధాన విసర్జక వ్యవస్థ అలాగే మూత్రపిండ వ్యవస్థ యొక్క నిర్మాణం గురించి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం మానవుని విసర్జక వ్యవస్థ యొక్క నిర్మాణం ఎలాగుంది, అలాగే దాని పనితీరు ఎలాగుందో చూద్దాం. ఫస్ట్ మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో ప్రధానంగా మనం 3 భాగాల గురించి చెప్పుకుందాం. అందులో ఒకటి మూత్రపిండాలు లేదా కిడ్నీలు, రెండవది మూత్రనాళాలు, మూడవది మూత్రాశయం. ఈ 3 ప్రధాన భాగాలుగా చెప్తాం మనం. మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో ప్రధానంగా ఒక జత మూత్రపిండాలు, అలాగే మూత్రనాళాలు, మూత్రాశయం. వీటితో పాటు మనకి ప్రసేకం అనే నిర్మాణం ఉంటుంది. ఇది మూత్ర విసర్జన ద్వారంగా ఉపయోగపడుతుంది. ఓకేనా. చూడండి, ఇది మానవుని యొక్క విసర్జక వ్యవస్థ. చూడండి, ఇందులో ఫస్ట్ మూత్రపిండాల యొక్క నిర్మాణం చూద్దాం. ఓకే, మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం నెఫ్రాలజీ అని పిలుస్తాం. మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటాం. మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్ని నెఫ్రాలజిస్ట్గా పిలుస్తాం. ఓకేనా. అయితే మానవుడిలో ఒక జత మూత్రపిండాలు ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే ఈ మూత్రపిండాల యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే ఇవి ఇంచుమించు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. వెలుపలి వైపు కుంభాకారంగాను, లోపలి వైపు పుటాకారంగాను ఉండటం అనేది ఉంటుంది. ఓకేనా. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో బయట తలం ఉబ్బెత్తుగా కుంభాకారంగా ఉంటుంది, లోపలి తలం పుటాకారంగా ఉంటుంది. ఓకే. తర్వాత ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. మూత్రపిండాల యొక్క బరువు సుమారుగా 150 గ్రాములుగా ఉంటుంది. ఓకేనా. మూత్రపిండాల యొక్క బరువు సుమారు 150 గ్రాములు ఉంటుంది. అయితే ఆ మూత్రపిండం యొక్క కొలతలు సైజ్ ఎలా ఉంటుందంటే చూడండి, మూత్రపిండం యొక్క పొడవు వచ్చి సుమారు 10 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే వెడల్పు 5 నుంచి 6 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. అలాగే మూత్రపిండాల యొక్క మందం థిక్నెస్ అనేది 4 సెంటీమీటర్స్గా ఉంటుంది. ఓకేనా. చూడండి, మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం నెఫ్రాలజీ అంటాం. మానవులలో ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. అలాగే ముదురు ఎరుపు రంగు కలిగి ఉంటాయి. వెలుపలి వైపు కుంభాకారంగాను, లోపల వైపు పుటాకారంగాను ఉంటాయి. తర్వాత వీటి యొక్క బరువు సుమారుగా 150 గ్రాములు ఉంటుంది. ఓకే. అయితే వీటి యొక్క కొలతలు చూస్తే పొడవు అనేది 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వెడల్పు అనేది ఇంచుమించు 5 to 6 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే మందం థిక్నెస్ అనేది 4 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇవి ఎక్కడ మీరు ఉంటాయి, వీటి లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మానవుని యొక్క ఉదర కుహరంలో ఓకే వెన్నెముకకు ఇరువైపులా ఓకే పృష్ఠ శరీర కుడ్యానికి అంటుకుని ఒక జత మూత్రపిండాలు ఉండడం జరుగుతుంది. అయితే 2 మూత్రపిండాలను మనం పోల్చినట్లయితే కుడివైపు ఉన్నది కొంచెం దిగువగా ఉంటుంది.
అలాగే ఎడమ వైపునది కొంచెం పైకి ఉంటుంది. ఓకే, రైట్ సైడ్ కుడివైపు ఉన్నటువంటి మూత్రపిండం ఎందుకు కిందికి దిగువగా ఉంటుందంటే దీనికి కారణం ఇక్కడ కాలేయం ఉంటుంది కాబట్టి, దీనిపైన కాలేయం అనేది అమరి ఉంటుంది కాబట్టి కుడివైపున ఉన్నటువంటి మూత్రపిండం కొంచెం దిగువగా అమరి ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొకటి మూత్రపిండాల పైన టోపీ మాదిరిగా ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దీన్ని అధివృక్క గ్రంథి లేదా ఎడ్రినల్ గ్లాండ్ అని పిలుస్తాం. మన శరీరంలో అనేక అంతఃస్రావి గ్రంథులు ఉన్నాయి, అందులో అధివృక్క గ్రంథి లేదా ఎడ్రినల్ గ్లాండ్ అనేది మూత్రపిండాల పైన అమరి ఉండడం అనేది జరుగుతుంది. అయితే మానవుని యొక్క విసర్జనకు అలాగే అధివృక్క గ్రంథికి ఏ విధమైన సంబంధం లేదు. ఓకేనా, ఇది మూత్రపిండం యొక్క బాహ్య నిర్మాణం. అయితే మూత్రపిండాల యొక్క ప్రధాన విధి ఏంటంటే, వీటి యొక్క ప్రధాన విధి రక్తాన్ని వడగట్టి మూత్రం తయారు చేయటం. చూడండి, మూత్రపిండాల యొక్క ప్రధాన విధి రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేయడం, ఇది ప్రధాన విధి. ఓకే, తర్వాత ఈ మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. చూడండి, మానవుని మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం చూద్దాం. అయితే ఇది మూత్రపిండం యొక్క నిలువు కోత. అంతర్నిర్మాణం పరిశీలిస్తే మనకి వెలుపలి వైపు ఉన్నటువంటి నిర్మాణం అంతా కూడా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఓకే, ఈ ముదురు ఎరుపు రంగులో ఉన్నటువంటి వెలుపలి వైపు నిర్మాణాన్ని మనం వల్కలం అని పిలుస్తాం. వల్కలం. ఓకే, దీన్నే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ముదురు గోధుమ రంగు అని ఇవ్వడం కూడా జరిగింది యాక్చువల్గా. అయితే టెక్స్ట్ బుక్నే క్రైటీరియాగా తీసుకుంటే మీరు గోధుమ రంగు గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా అది ఉండే కలరు ముదురు ఎరుపు రంగు. ఓకే, తర్వాత ఈ లోపలి వైపు నిర్మాణం లేత ఎరుపు రంగులో ఉంటుంది. ఓకే, మూత్రపిండం యొక్క వెలుపలి వైపు నిర్మాణం మనకి ముదురు ఎరుపు రంగులో ఉంటుంది నిలువు కోత పరిశీలిస్తే. అలాగే లోపల వైపు నిర్మాణం లేత ఎరుపు రంగులో ఉంటుంది. వెలుపలి వైపు నిర్మాణాన్ని వల్కలం లేదా కార్టెక్స్ అని పిలుస్తాం. లోపల వైపు నిర్మాణాన్ని దవ్వ లేదా మెడుల్లా అని పిలుస్తాం. ఓకే, ఇది నిలువు కోతలు వెలుపలి మరియు లోపల వైపు నిర్మాణాలు. అంతేకాకుండా మనకి వెలుపలి వైపు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, కిడ్నీ అనేది మూత్రపిండం అనేది కుంభాకారంగా ఉంటుంది. ఓకే, కుంభాకారంగా ఉంటుంది. అదే లోపలి వైపు పుటాకారంగా ఉంటుంది, పుటాకార తలం. ఓకే, తర్వాత ఈ మూత్రపిండం లోపలికి రక్తనాళాలు ప్రవేశించే చోట ఒక నొక్కు ఉంటుంది. మూత్రపిండాల లోపల తలంలో ఇక్కడ ఉండేటువంటి నొక్కును నాభి అని పిలుస్తాం. నాభి లేదా హైలస్ అని పిలుస్తాం. ఓకే, హైలస్. ఈ నాభి ద్వారానే మూత్రపిండం లోపలికి రక్తాన్ని తీసుకెళ్లేటువంటి ధమనిని వృక్క ధమని అని పిలుస్తాం. వృక్క ధమని లోపలికి రక్తాన్ని తీసుకెళ్లేది, దీన్ని వృక్క ధమనిగా పిలుస్తాం. అలాగే మూత్రపిండం నుంచి బయటకు రక్తాన్ని తీసుకొచ్చేది వృక్క శిర అంటాం. వృక్కశిర. అవయవాలకు రక్తాన్ని తీసుకెళ్లేవి ధమనులని, అవయవాల నుంచి బయటకు రక్తాన్ని తీసుకొచ్చేవి శిరలు అని చెప్పుకున్నాం. అయితే మూత్రపిండానికి రక్తాన్ని తీసుకెళ్తుంది కాబట్టి దాన్ని వృక్కధమని అని, మూత్రపిండం నుంచి బయటకు రక్తాన్ని తీసుకొస్తుంది కాబట్టి దాన్ని వృక్కశిర అని పిలుస్తాం. ఈ వృక్క ధమని మరియు వృక్కశిర రెండు కూడా ఈ నాభి ప్రాంతం నుంచి లోపలికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా లోపలికి ప్రవేశించిన రక్తనాళాలు లోపల కిడ్నీల లోపల కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి, వాటిలోకి ఇవి చేరడం జరుగుతుంది. ఓకేనా, ఆ కిడ్నీ లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన నిర్మాణాలని నెఫ్రాన్ అని పిలుస్తాం. నెఫ్రాన్స్ లేదా వీటినే వృక్కనాళాలను కూడా పిలుస్తాం. వృక్కనాళాలు లేదా వృక్క నాళికలు. ఓకేనా, ఇది మూత్రపిండం యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అంట వీటిని. చూడండి, ఇట్లాంటి వృక్కనాళాలు లేదా నెఫ్రాన్స్ అనేవి మానవుడి యొక్క మూత్రపిండంలో సుమారుగా 1 మిలియన్ ఉంటాయి. సుమారు 1 మిలియన్ వృక్కనాళాలు ఉండటం అనేది జరుగుతుంది. ఓకే,
ఓకేనా. మూత్రపిండం యొక్క అంత నిర్మాణం పరిశీలిస్తే కనుక మనకి మూత్రపిండం లోపల నాభి పై తలంలో కొన్ని ప్రత్యేకమైన సూచి స్తంభాలు లేదా త్రిభుజాకారంలో ఉండేటువంటి సూచి స్తంభాలు వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి సుమారుగా ఈ సూచి స్తంభాలు వంటి నిర్మాణాలు సుమారుగా 9 నుంచి 12 వరకు ఉంటాయి. ఓకేనా. మూత్రపిండం లోపల నాభి లేదా హైలెస్కి పైన ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు, వీటిని సూచి స్తంభాలు అంటారు. ఇవి ఇంచుమించుగా త్రిభుజాకారంలో ఉంటాయి. వీటి లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి నాలికలు అమరి ఉంటాయి. వాటిని సూచి స్తంభాల లోపల అమరి ఉన్నటువంటి ఆ నిర్మాణాలనే మనం నెఫ్రాన్ లేదా వృక్కాలు అని పిలుస్తాం. వృక్కాలు, ఓకే, లేదా వృక్క నాలికలు అని కూడా అంటాం. ఇవి సుమారుగా సూచి స్తంభాలు వంటి నిర్మాణాలు 9 నుంచి 12 వరకు ఉంటాయి. అది ఈ సూచి స్తంభాలు తెరుచుకునేటువంటి ఈ ఖాళీ ప్రదేశాన్ని, అంటే హైలెస్ లేదా నాభికి లోపల అలాగే సూచి స్తంభాలకు దిగువన ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని వృక్కద్రోణి అంటాం. వృక్కద్రోణి, దీన్నే పెల్విస్ అని కూడా అంటాం. పెల్విస్. ఇంకొకసారి చూద్దాం. మూత్రపిండం యొక్క అంత నిర్మాణం పరిశీలిస్తే వెలుపల వైపు కుంభాకారంగా ఉన్న భాగం ఉంటుంది, లోపల వైపు పుటాకారంగా ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది. ఈ పుటాకార తలంలో ఉండేటువంటి నొక్కునే నాభి లేదా హైలస్ అంటారు. దీని ద్వారానే మనకి వృక్క ధమని లేదా వృక్క శిర అనేది లోపల నుంచి బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే వెలుపలి తలం, మూత్రపిండం యొక్క నిలువు కొద్ద పరిశీలిస్తే వెలుపలి తలం అంతా కూడా ముదురు ఎరుపు లేదా ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. అలాగే లోపలి తలం లేత ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఓకేనా. తర్వాత హైలస్ లేదా నాభికి పైన కొన్ని సూచి స్తంభాలు వంటి నిర్మాణాలు అమరి ఉంటాయి. ఇవి సుమారుగా 9 నుంచి 12 వరకు ఉంటాయి. ఇవి తలక్రిందులుగా త్రిభుజాకారంలో ఉండటం అనేది జరుగుతుంది. ఈ సూచి స్తంభాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన కణాలనే నెఫ్రాన్స్ లేదా వృక్కాలు లేదా వృక్కనాళాలు అని పిలుస్తాం వీటిని. ఈ నెఫ్రాన్లే ఈ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు. మూత్రపిండం చేసే పని ఏంటంటే రక్తాన్ని వడకట్టి మూత్రాన్ని తయారు చేయటం. అయితే ఈ పని చేసే నిర్మాణాలు ఏంటి మూత్రపిండంలో? నెఫ్రాన్స్. అందువల్లే మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా మనం నెఫ్రాన్స్ పిలుస్తాం. వీటి సంఖ్య సుమారు 1 మిలియన్ ఉంటుంది. అయితే ఈ నెఫ్రాన్స్తో కూడినటువంటి ఈ సూచి స్తంభాలు వంటి నిర్మాణాలు మనకి వృక్క ద్రోణిలోకి తెరుచుకుంటాయి. వృక్క ద్రోణి లేదా పెల్విస్ అంటాం. అంటే నాభికి పైన అలాగే సూచి స్తంభాలకు దిగువగా ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశమే వృక్క ద్రోణి. ఇప్పుడు మనకి లోపలికి ప్రవేశించినట్టు ఇది వృక్క ధమని ద్వారా లోపలికి వెళ్ళినటువంటి రక్తం చివరికి ఎక్కడ చేరుతుంది? నెఫ్రాన్స్ చేరుతుంది. ఈ నెఫ్రాన్స్ ఏం చేస్తాయంటే రక్తాన్ని పూర్తిగా వడకెట్టి మూత్రాన్ని తయారు చేస్తే ఈ నెఫ్రాన్లు విడుదల చేసినటువంటి మూత్రం అనేది అక్కడి నుంచి సూచి స్తంభాల వంటి నిర్మాణంలోకి, అక్కడి నుంచి వృక్క ద్రోణి, అక్కడి నుంచి నాభి ద్వారా మూత్రనాళం, మూత్రనాళం నుంచి మూత్రాశయం ద్వారా బయటకు రావడం అనేది జరుగుతుంది. కానీ ఇది మూత్రపిండం యొక్క అంత నిర్మాణం గురించి. తర్వాత ఇందులో మూత్రం ఎలా తయారవుతుంది అనే దాన్ని మనం నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణం చూస్తే మనకు తెలుస్తుంది. ఓకే, ఇందులో మూత్రం ఏ విధంగా తయారవుతుంది, రక్తం ఎలా వడకట్టబడుతుంది, అందులో వ్యర్థ పదార్థాలు బయటకు ఎలాగ తొలగించబడతాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో నెఫ్రాన్ యొక్క నిర్మాణం లేదా వృక్కనాళాల యొక్క నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. లాస్ట్ క్లాస్లో మానవుని యొక్క విసర్జక వ్యవస్థకు సంబంధించి మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణాన్ని చెప్పుకోవడం జరిగింది. అయితే మూత్రపిండాల యొక్క ప్రధాన విధి మనం ఏం చెప్పుకున్నామంటే రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేయడం మూత్రపిండాల యొక్క ప్రధాన విధి. మరి మూత్రపిండం లోపల ఈ రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేసేటువంటి ప్రధానమైన నిర్మాణాల పేరు నెఫ్రాన్. వీటిని వృక్కనాళాలు అని కూడా పిలుస్తాం. ఇవి మూత్రపిండం లోపల సుమారుగా 1.3 నుంచి 1.8 మిలియన్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా చెప్తాం. అయితే ఈ మూత్రపిండం లోపల ఈ నెఫ్రాన్స్ అన్నీ కలిపి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలుగా అమరి ఉంటాయి. వాటినే మనం కేలిసిస్ అని పిలుస్తాం. ఓకే, మూత్రపిండాల లోపల ఈ నెఫ్రాన్స్ అన్నీ కలిపి బోర్లించిన సూచి స్తంభాలు వంటి నిర్మాణాలుగా ఫామ్ అవుతాయి. వీటిని సూచి స్తంభాలను పిలుస్తాం. ఇవి ఇంచుమించు త్రిభుజాకారంలో ఉంటాయి. ఓకే, వీటి యొక్క సంఖ్య సుమారుగా 9 నుంచి 12 వరకు ఉంటుంది. ఓకే, మూత్రపిండాల లోపల
రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేసేటువంటి ప్రధానమైన నిర్మాణాలు నెఫ్రాన్లు. ఓకే, అందువల్లే వీటిని మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా చెప్తాం. అయితే ఇవన్నీ కలిపి మూత్రపిండాల లోపల ఒక బోర్లించిన సూచి స్తంభాల వంటి నిర్మాణాలుగా ఏర్పడతాయి. సూచి స్తంభాలు అంటారు వీటిని. అయితే వీటిని కేల్సిస్ అని కూడా పిలుస్తాం. ఇంచుమించు 9 నుంచి 12 వరకు ఉంటాయి. ఓకేనా. అయితే మూత్రపిండాలు చేసే పని రక్తాన్ని వడగట్టడం. మరి మూత్రపిండాలకు రక్తం ఎలా సరఫరా అవుతుంది అంటే మూత్రపిండం లోపలికి ప్రధానంగా మనకి 2 రక్తనాళాలు కనబడతాయి. మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకొచ్చేటువంటి రక్తనాళాన్ని వృక్క ధమని అని పిలుస్తాం. అలాగే మూత్రపిండాల నుంచి బయటకు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి రక్తనాళాన్ని వృక్క సిర అని పిలుస్తాం. ఓకే, రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్. ఓకేనా. ఇప్పుడు మనం ఈ నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణం. నెఫ్రాన్ దీనినే వృక్క నాళము అని కూడా పిలుస్తాం. ఓకే, ఇంచుమించు మూత్రపిండాల్లో ఇవి సుమారుగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎంత ఉంటాయి 1.3 మిలియన్స్ టు 1.8 మిలియన్స్ ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణం పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి మాల్ఫీజియన్ దేహము, దీన్ని మాల్ఫీజియన్ బాడీ అని పిలుస్తాం. అలాగే రెండవది ట్యూబ్యులర్ పార్ట్ అంటే నాలికా విభాగం. చూడండి, మూత్రపిండం లోపల ఉన్నటువంటి ఈ నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణంలో ప్రధానంగా 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి మాల్ఫీజియన్ బాడీ, రెండవది ట్యూబ్యులర్ పార్ట్. మాల్ఫీజియన్ దేహము అలాగే నాలికా విభాగం. అయితే ఈ మాల్ఫీజియన్ దేహం అనేది మరలా 2 భాగాలుగా విడిపోతుంది. అందులో ఈ మొదటి భాగం, ఈ కప్పులా ఉన్నటువంటి ఈ భాగాన్ని భౌమన్ గుళిక అని పిలుస్తాం. భౌమన్ గుళిక లేదా భౌమన్ క్యాప్స్యూల్ అని పిలుస్తాం. అలాగే ఈ కప్పు లోపల ఉన్నటువంటి ఈ రక్త నాళాలతో ఏర్పడినటువంటి ఒక గుచ్చం లాంటి నిర్మాణం, దాన్ని రక్తనాళికా గుచ్చము. దాన్నే గ్లోమరులస్ అని పిలుస్తాం. ఓకేనా. మాల్ఫీజియన్ దేహంలో ఒకటి కప్పు లాంటి నిర్మాణం ఒకటి ఉంటుంది, దాన్నే భౌమన్ గుళిక అని పిలుస్తాము. దాని లోపల రక్తనాళికలతో ఏర్పడినటువంటి ఒక వల లాంటి నిర్మాణాన్ని రక్తకేశనాళిక గుచ్చం అని పిలుస్తాం. ఓకే, ఇవి 2 కలిస్తేనే మనకి మాల్ఫీజియన్ దేహం అనేది ఏర్పడుతుంది. ఓకే, తర్వాత రెండవ పార్టు మనకి నాలికా విభాగం. ఈ నాలికా విభాగం మరలా 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. అందులో మొదటిది, దీన్ని మొదటి భాగాన్ని సమీప సంవల్తనాళం అని పిలుస్తాం. సమీపస్థ సంవలితనాళం. అలాగే దాని తర్వాత ఉన్నటువంటి యూ షేప్ లో ఉన్నటువంటి ఈ రెండవ నిర్మాణాన్ని హెన్లీ సిక్కిం అని పిలుస్తాం. అలాగే దీని తర్వాత ఉన్నటువంటి మూడవ నిర్మాణాన్ని దూరస్థ సంవలితనాళంగా పిలుస్తాం. ఓకేనా. మనకి నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణంలో రెండవ పార్ట్ పేరు నాలిక విభాగం, ట్యూబ్యులర్ పార్ట్. ఇందులో ప్రధానంగా నాలిక లాంటి సన్నని ట్యూబ్ లాంటి 3 నిర్మాణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది సమీపస్థ సంవలితనాళం, దీన్నే PCT అని కూడా పిలుస్తాం, ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్. దాని తర్వాత ఉండేటువంటి యూ షేప్ లో ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని లూప్ ఆఫ్ హెన్లీ లేదా హెన్లీ సిక్కిం అని పిలుస్తాం. ఓకే, హెన్లీ సిక్కిం తర్వాత ఉన్నటువంటి ఈ నాలికా విభాగాన్ని దూరస్థ సంవలితనాళం లేదా DCT అని పిలుస్తాం. DCT అంటే డిస్టెన్స్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్. ఒకటి PCT, లూప్ ఆఫ్ హెన్లీ, అలాగే DCT, ఈ 3 కలిపి మనం నాలికా విభాగంగా చెప్తాం. ఓకేనా. ఇది నెఫ్రాన్ యొక్క బాహ్య నిర్మాణం. ఓకే, నెఫ్రాన్ యొక్క బాహ్య నిర్మాణంలో ఒకటి మాల్ఫీజియన్ దేహము, 2 నాలికా విభాగం.
మాల్ఫీజియం దేహంలో మళ్ళా భౌమన్ గుళిక, అలాగే గ్లోమరులస్ అంటే రక్తకేశనాళిక గుచ్చం. రెండవ పార్టు నాళిక విభాగం. నాళిక విభాగంలో ఉన్నటువంటి 3 పార్ట్స్ చూస్తే ఒకటి సమీపస్థ సంవలితనాళం, హెన్లీ సిక్యము, దూరస్థ సంవలితనాళం, పీసీటీ ప్రాక్సిమల్ కన్వాల్టెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, అలాగే డిస్టెన్స్ కన్వాల్టెడ్ ట్యూబ్యూల్. ఈ విధంగా మనకి ఇది నెఫ్రాన్ యొక్క బాహ్య నిర్మాణం. ఓకేనా. అయితే ఈ నెఫ్రాన్ చేసే ప్రధాన విధి ఏంటి? రక్తాన్ని వడగట్టి రక్తం నుంచి మనకి మూత్రం తయారు చేయడం, ఇది దీని యొక్క ప్రధాన విధి. అయితే ఇది ఏ విధంగా రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేస్తాయి చూద్దాం. అయితే మూత్రం అంటే ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ లేదా మూత్రం తయారీలో ప్రధానంగా మనకి 4 దశలు ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఆ 4 దశలు ఏంటో, మూత్రం ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. చూడండి, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ లేదా మూత్రం ఏర్పడట. ఈ మూత్రం ఏర్పడటంలో ప్రధానంగా మనకి 4 దశలు ఉంటాయి. అందులో మొదటిది గుచ్చగాలనం. గుచ్చగాలనం, దీన్ని గ్లోమరులస్ ఫిల్ట్రేషన్ అని పిలుస్తాం. రెండవది వర్ణాత్మక పునఃశోషణం. ఓకే, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అని పిలుస్తాం. మూడవది నాళికా స్రావము, దీన్ని ట్యూబులర్ సెక్రేషన్ అని పిలుస్తాం. నాలుగవది గాఢత కలిగిన యూరిన్ ఏర్పడుట. గాఢత గల, ఎక్కువ గాఢత గల మూత్రం ఏర్పడటం. ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. ఓకేనా. ఈ విధంగా మనకి మూత్రం ఏర్పడటంలో ప్రధానంగా 4 దశలు ఉన్నాయి. ఫస్ట్ది గుచ్చగాలనం, రెండవది వర్ణాత్మక పునఃశోషణం, మూడవది నాళికా స్రావం, అలాగే నాలుగవది గాఢత గల మూత్రం ఏర్పడడం. దీన్ని గ్లోమరులస్ ఫిల్ట్రేషన్ అని పిలుస్తాం. రెండవది ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అని పిలుస్తాం. మూడవది ట్యూబులర్ సెక్రేషన్, నాలుగవది ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. ఓకే, ఇందులో ఫస్ట్ గుచ్చగాలనం అంటే ఏంటిది, ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకేనా. అయితే గుచ్చగాలం ఇది చెప్పుకునే ముందు మనకి మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకొచ్చేటువంటి రక్తనాళాల గురించి తెలియాలి మనకి. అదే మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకొచ్చేటువంటి ధమని, దాన్ని వృక్క ధమని అని పిలుస్తాం. దీన్ని రీనల్ ఆర్టరీ అని పిలుస్తాం. అయితే మూత్రపిండాలకు వచ్చేటువంటి రక్తం ఎటువంటి రక్తం ఉంటుందంటే వ్యర్థ పదార్థాలు కలిగినటువంటి మంచి రక్తం ఉంటుంది. ఎందుకంటే మూత్రపిండాలు కూడా అవయవాలు కాబట్టి అవి కూడా పనిచేయాలి కాబట్టి వాటికి మంచి రక్తం సప్లై చేయబడాలి. అలాగే వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయాలి కాబట్టి వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొస్తుంది రక్తం. సో మూత్రపిండాలకు తీసుకురాబడిన రక్తం వ్యర్థ పదార్థాలు కలిగిన మంచి రక్తం ఉంటుంది. అది వృక్క ధమని ద్వారా మూత్రపిండం లోపలికి ప్రవేశిస్తుంది. అయితే వృక్కధమని మూత్రపిండంలోకి ప్రవేశించిన తరువాత అది సన్నని రక్తనాళాలుగా విడిపోతుంది. అందులో ప్రతి సన్నని రక్తనాళం ఒక నెఫ్రాన్లోకి ప్రవేశిస్తుంది. మూత్రపిండంలోకి ఎంటర్ అయినటువంటి వృక్కధమని మూత్రపిండంలోకి ప్రవేశించిన తర్వాత సన్నని రక్తకేశ నాళాలుగా విడిపోతుంది. అందులో ప్రతి రక్తకేశ నాళిక ఒక నెఫ్రాన్లోకి ఎంటర్ అవుతుంది. అయితే నెఫ్రాన్లోకి ఎంటర్ అయినటువంటి ఆ రక్తకేశ నాళికనే మనం అభివాహి ధమని అని పిలుస్తాం. అభివాహి ధమని అంటాం. దీన్ని ఎఫరెంట్ ఆర్టరియోల్ అని పిలుస్తాం. ఓకే, ఈ అభివాహి ధమని ద్వారా మనకి మాల్ఫీజియం దేహంలోకి రక్తం ప్రవేశిస్తుంది. ఈ మాల్ఫీజియం దేహంలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి భౌమన్ గుళిక. ఈ అభివాహి ధమని నుంచి భౌమన్ గుళికలోకి రక్తం ప్రవేశించిన తర్వాత ఈ అభివాహి ధమని ఈ భౌమన్ గుళికలో ఒక రక్త నాళాలతో సన్నని రక్తనాళాలతో ఏర్పడినటువంటి ఒక వలలా ఫామ్ అవుతుంది. ఓకేనా. అభివాహి ధమని భౌమన్ గుళికలోకి ఎంటర్ అవగానే ఒక రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే, రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పాటు చేసి ఈ భౌమన్ గుళిక నుంచి అది బయటకు ఎలా వస్తుందంటే అపవాహి ధమనిగా బయటకు వస్తుంది. ఓకేనా. చూడండి, మనకి నెఫ్రాన్లోకి ప్రవేశించినటువంటి రక్తనాళాన్ని అభివాహి ధమని అంటాం. నెఫ్రాన్ నుంచి బయటకు వెళ్ళినటువంటి ఈ భౌమన్ గుళిక నుంచి బయటకు వచ్చినటువంటి రక్తనాళాన్ని అపవాహి ధమనిగా చెప్తాం. ఓకేనా. ఇప్పుడు అభివాహి ధమని మనకి హృదయం నుంచి, గుండె నుంచి రక్తాన్ని తీసుకుని మనకి నెఫ్రాన్లోకి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఏర్పడుతున్నటువంటి రక్తకేశ నాళిక గుచ్చంలో
ఈ తీసుకొచ్చిన రక్తం అంతా కూడా ఫిల్టర్ చేయబడుతుంది. ఓకే, అభివాహి ధమని ద్వారా ప్రవేశించిన రక్తం బహుమన్ గుళికలో వడకట్టబడుతుంది. వడకట్టబడి మూత్రం తయారవుతుంది. అయితే ఇది ఇక్కడ వడకట్టబడడానికి ప్రధానంగా ఇక్కడ పనిచేసేటువంటి సూత్రం ఏంటంటే అభివాహి ధమని యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటుంది, అలాగే అపవాహి ధమని యొక్క వ్యాసం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఈ రెండిటి వ్యాసాల యొక్క భేదం వలన ఇక్కడ పీడనం ఏర్పడి ఆ పీడనం వలన ఏమవుతుందంటే ఇందులోకి వచ్చిన రక్తం వడకట్టబడి నాళికా విభాగంలోకి వెళ్తుంది. ఓకేనా, అభివాహి ధమని అపవాహి ధమని వ్యాసాల మధ్య ఉన్న వ్యత్యాసం వలన ఈ బహుమన్ గుళికలోకి ప్రవేశించినటువంటి రక్తం వడకట్టబడి నాళికా విభాగంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా ఈ బహుమన్ గుళిక యొక్క లోపలి గోడలు ఇది ఉపకళా కణజాలంతో ఏర్పడతాయి. బహుమన్ గుళిక యొక్క లోపలి గోడలు ఉపకళా కణజాలంతో ఏర్పడతాయి. ఈ ఉపకళా కణజాలంతో ఏర్పడినటువంటి ఈ లోపలి ఇన్నర్ లేయర్ యొక్క కణాలనే మనం పోడోసైట్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ పోడోసైట్స్ అని పిలుస్తాం. వీటికి ఉన్న రంధ్రాల ద్వారా ఈ రక్తకేశనాళిక గుచ్చంలో ఫిల్టర్ అయినటువంటి రక్తం ఈ పోడోసైట్ కణాల ద్వారా తర్వాత ఉన్నటువంటి నాళిక విభాగం, అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే పీసీటీ అని చెప్పుకున్నాం, సమీపస్థ సంవలిత నాళంలోకి ప్రవేశిస్తుంది. దీన్ని ఇక్కడ గుచ్చగాలనము లేదా గ్లోమరులస్ ఫిల్ట్రేషన్ అంటాం. బహుమన్ గుళికలో రక్తకేశనాళికలతో ఏర్పడినటువంటి పార్ట్ పేరు గ్లోమరులస్. ఇక్కడ జరిగినటువంటి వడపోతనే గ్లోమరులస్ ఫిల్ట్రేషన్ గా పిలుస్తాం. ఓకే, గ్లోమరులస్ ఫిల్ట్రేషన్ వల్ల ఏర్పడినటువంటి ఈ మూత్రాన్ని ప్రాథమిక మూత్రంగా చెప్తాం, ప్రైమరీ యూరిన్ అంటాం దాన్ని. ఓకే, గుచ్చగాలనం వల్ల ఇక్కడ రక్తం వడకట్టబడి ఏర్పడినటువంటి మూత్రాన్ని ప్రాథమిక మూత్రంగా చెప్తాం. ఈ ప్రాథమిక మూత్రం అనేది సమీపస్థ సంవలితనాళం లేదా పీసీటీలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ స్టేజ్, మొదటి దశ గుచ్చగాలనంలో జరిగేది. అయితే ప్రాథమిక మూత్రం యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే ఇంచుమించు రక్తాన్ని పోలి ఉంటుంది. దీని యొక్క రసాయనిక నిర్మాణం మొత్తం రక్తాన్ని పోలి ఉంటుంది, ఎక్సెప్ట్ బ్లడ్ సెల్స్, రక్త కణాలు తప్ప. ప్రాథమిక మూత్రంలో రక్తంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ మనకి ప్రాథమిక మూత్రంలో ఉండటం జరుగుతుంది, ఒక రక్త కణాలు తప్ప. ఓకేనా, ప్రాథమిక మూత్రం యొక్క రసాయనిక నిర్మాణం రక్తాన్ని పోలి ఉంటుంది. అందులో లేనివి ఏంటంటే రక్త కణాలు మాత్రం ఉండవు. ఓకేనా, ఇక్కడ బహుమన్ గుళికలో రక్తకేశనాళిక గుచ్చంలో రక్తం అనేది వడకట్టబడి ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది. ఇట్లా ఏర్పడిన ప్రాథమిక మూత్రం అనేది పీసీటీలోకి ప్రవేశిస్తుంది. ఓకే, తర్వాత రెండవ దశ చూద్దాం. రెండవ దశ పేరు వర్ణాత్మక పునఃశోషణం. ఓకే, చూడండి, మూత్రం ఏర్పడటంలో మనకి రెండవ దశ వర్ణాత్మక పునఃశోషణం. దీన్నే ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్ అని పిలుస్తాం, అంటే తిరిగి పీల్చుకోవటం పునఃశోషణం అంటే. అయితే ఎట్లా తిరిగి పీల్చుకోబడుతుందో చూద్దాం. మనకి ప్రాథమిక మూత్రంలో రక్తంలో ఉన్న పదార్థాలన్నీ ఉన్నాయి, అంటే మన శరీరానికి ఉపయోగపడే పదార్థాలన్నీ కూడా ప్రాథమిక మూత్రంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా నీరు, అలాగే శరీరానికి ఉపయోగపడేటువంటి గ్లూకోజ్, తర్వాత అమైనో ఆమ్లాలు, అమినో యాసిడ్స్, అలాగే విటమిన్స్లో ప్రధానంగా విటమిన్ సి, వీటితో పాటు సోడియం, మెగ్నీషియం, కాల్షియం యొక్క క్లోరైడ్స్, ఇలా శరీరానికి ఉపయోగపడేటువంటి ఎన్నో పదార్థాలు మనకి ప్రైమరీ యూరిన్లో ఉండటం అనేది జరుగుతుంది. మరి ఇట్లాంటివన్నీ కూడా యూరిన్ ద్వారా బయటకు విసర్జింపబడితే శరీరానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఇట్లాంటి పదార్థాలన్నీ తిరిగి మళ్ళీ రక్తనాళంలో చేరాలి. అట్లా చేరటం కోసం ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్సే వర్ణాత్మక పునఃశోషణం. దీన్నే ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అని పిలుస్తాం. ఓకే, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది నెఫ్రాన్లోకి ప్రవేశించినటువంటి అభివాహి ధమని అపవాహి ధమనిగా బయటకు వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, ఈ అపవాహి ధమని ఏం చేస్తుందంటే ఒక రక్తకేశనాళిక వలలాగా మొత్తం నెఫ్రాన్ యొక్క నాళికా విభాగం అంతా కూడా ఒక వల మాదిరిగా ఏర్పడుతుంది.
దీన్ని రక్తకేశ నాళిక వల అని పిలుస్తాం. చూడండి, ఈ రక్తకేశ నాళిక వల అనేది ఎలా ఏర్పడుతుంది? మనకి భౌమన్ గుళికలోకి ప్రవేశించినటువంటి అభివాహిదముని బయటికి అపవాహిదమునిగా వస్తుంది. ఈ అపవాహిదముని నుంచే మనకి రక్తకేశ నాళిక వల అనేది ఏర్పడుతుంది. ఇది నెఫ్రాన్ యొక్క నాళికా విభాగాన్ని అంతటినీ చుట్టూ ఉంచుతుంది. ఓకే, ఈ అపవాహిదముని ఏం చేస్తుందంటే, ఇక్కడ భౌమన్ గుళికలో ఏర్పడినటువంటి ప్రాథమిక మూత్రం మనకి పీసీటీలో ప్రవేశిస్తుందని చెప్పుకున్నాం. ఈ పీసీటీలో అంటే సమీపస్థ సంవర్తనాలు, ఇందులో ఉన్నటువంటి ప్రాథమిక మూత్రంలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నింటినీ మనం ఇంతకుముందు చెప్పుకున్న నీరు, గ్లూకోజ్, అమినో యాసిడ్స్, విటమిన్ సి, అలాగే సోడియం, మెగ్నీషియం, కాల్షియం క్లోరైడ్ ఇట్లాంటి ఉపయోగపడే పదార్థాలన్నింటినీ తిరిగి ఈ రక్తనాళం శోషించుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి? పీసీటీ నుంచి. ఓకేనా? ఈ రక్తకేశ నాళిక వల అనేది సమీపస్థ సంవర్తనాళం నుంచి అక్కడ ప్రాథమిక మూత్రంలో లేదా ప్రైమరీ యూరిన్లో ఉన్నటువంటి ఉపయోగపడే పదార్థాలన్నింటినీ తిరిగి శోషించుకుంటుంది. దీన్నే వరణాత్మక పునఃశోషణంగా చెప్తాం. ఇది మనకు మూత్రం ఏర్పడటంలో ఉండేటువంటి రెండవ దశ. తర్వాత మూడవ దశ నాళికా స్రావం చూద్దాం. చూడండి, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్లో తర్వాతి దశ మనకి నాళికా స్రావం. దీన్నే ట్యూబులర్ సెక్రేషన్ అని పిలుస్తాం. మనకి రెండవ దశలో ఏమైంది? ప్రైమరీ యూరిన్లో ఉన్నటువంటి లేదా ప్రాథమిక మూత్రంలో ఉన్నటువంటి పదార్థాలు, ఇది కాల్షియం, మెగ్నీషియం, అలాగే పొటాషియం, సోడియం, గ్లూకోజ్, అమినో యాసిడ్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఈ రక్తకేశ నాళిక వల్ల పీల్చుకోవడం జరిగింది, పునఃశ్వాసనం చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మనకి పీసీటీ నుంచి యూరిన్ అనేది ఈ లూప్ ఆఫ్ హెన్లీ సిక్కిం ద్వారా వచ్చి డీసీటీని చేరుతుంది. డీసీటీ అంటే డిస్టెన్స్ కన్వాల్టెడ్ ట్యూబ్యూల్, దాన్ని దూరస్థ సంవర్తనాళం. ఇది సమీపస్థ సంవర్తనాళం. దీనికి మాల్ఫీజియం దేహానికి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని సమీపస్థ సంవర్తనాళం అన్నాం. అలాగే ఇది దూరంగా ఉంది కాబట్టి దూరస్థ సంవర్తనాళంగా పిలుస్తాం. ఓకే, ప్రాథమిక మూత్రం అనేది ఎక్కడి నుంచి? సమీపస్థ సంవర్తనాళం నుంచి లూప్ ఆఫ్ హెన్లీ ద్వారా దూరస్థ సంవర్తనాళంలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి ఇంతకుముందు ఆ రక్తకేశ నాళిక వల పీల్చుకున్నటువంటి పదార్థాలన్నీ, అందులో రక్తకేశ నాళిక వల్ల పీల్చుకున్న పదార్థాల్లో అధికంగా ఉన్నటువంటి కాల్షియం కానీ, పొటాషియం కానీ, లేదా సోడియం లాంటి అయాన్స్ కానీ, అలాగే ఆ రక్తంలో ఉన్న యూరియా, అలాగే యూరిక్ ఆమ్లం, క్రియాటినిన్, ఇలా నత్రజని సంబంధిత వ్యర్థాలు, ఇట్లాంటి పదార్థాలన్నీ కూడా మనకి ఈ రక్తకేశ నాళిక వల నుంచి తిరిగి డీసీటీలోకి దూరస్థ సంవర్తనాళంలోకి స్రవించబడడం జరుగుతుంది. దీన్ని నాళికా స్రావం లేదా ట్యూబులర్ సెక్రేషన్ అని పిలుస్తాం. ఓకేనా? ఈ నాళికా స్రావం లేదా ట్యూబులర్ సెక్రేషన్లో ఏం జరుగుతుందంటే, రక్తకేశ నాళిక వలలో ఉన్నటువంటి పదార్థాలు అధికంగా ఉన్న కాల్షియం కానీ, పొటాషియం కానీ, సోడియం లాంటి అయాన్స్, అలాగే యూరియా, యూరిక్ ఆమ్లం, అలాగే క్రియాటినిన్ ఇట్లాంటి పదార్థాలన్నీ కూడా తిరిగి దూరస్థ సంవర్తనాళంలోకి సెక్రేట్ చేయబడతాయి. దీన్ని నాళికా స్రావం అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, మూత్రం యొక్క pH ఎప్పుడు బ్యాలెన్స్ అవడం జరుగుతుంది. సాధారణంగా మూత్రం ఏర్పడినప్పుడు ప్రాథమిక దశలో మూత్రం అనేది ఆమ్ల స్థితిలో ఉంటుంది. మూత్రం అనేది ప్రారంభ దశలో ఆమ్ల స్థితిలో ఉంటుంది. దాని యొక్క pH వాల్యూ 6గా ఉంటుంది. అయితే మనకి దూరస్థ సంవర్తనాళానికి వచ్చేసరికి ఈ పదార్థాలన్నీ, ఇది రక్తకేశ నాళికలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా తిరిగి దూరస్థ సంవర్తనాళంలోకి అక్కడ ఉన్నటువంటి యూరిన్లో కలవటం వల్ల మూత్రం యొక్క pH విలువ, హైడ్రోజనుల యొక్క ఘాటత అంటారు దీన్ని, pH విలువ బ్యాలెన్స్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది దూరస్థ సంవర్తనాళంలో జరిగేది. ఓకేనా? ఈ దూరస్థ సంవర్తనాళం తర్వాత దీని నుంచి ఒక ప్రత్యేకమైన నాళం ఏర్పడుతుంది. దీన్నే కలెక్టింగ్ ట్యూబ్యూల్ లేదా సంగ్రహణ నాళంగా పిలుస్తాం. దీన్ని సంగ్రహణ నాళం అని పిలుస్తాం. ఓకే, సంగ్రహణ నాళం లేదా కలెక్టింగ్ ట్యూబ్యూల్ అంటే ఇక్కడ నాళికా విభాగంలో ఏర్పడినటువంటి మూత్రాన్ని అది గ్రహించేటువంటి నాళం. ఓకే, ఈ సంగ్రహణ నాళంలోకి యూరిన్ వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ
నెఫ్రాన్లో ఇంచుమించు పీసీటీలో దాదాపు 75% నీరు అనేది ఇక్కడ పునఃశ్వాసన చెందుతుంది. పీసీటీలో సుమారుగా 75% నీరు తిరిగి రీఅబ్జార్బ్ అవడం జరుగుతుంది. అలాగే డీసీటీలో ఇంచుమించు 10% నీరు తిరిగి వెనక్కి పునఃశ్వాసన చెందడం అనేది జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ 15% మనకి ఎక్కడ జరుగుతుందంటే సంగ్రహణ నాళంలో జరుగుతుంది. ఓకే, దాన్ని మనం తర్వాత దశ యూరిన్ ఏర్పడటంలో లేదా మూత్రం ఏర్పడటంలో ఉన్నటువంటి 4వ దశలో చూద్దాం. ఆ 4వ దశ పేరు ఏంటంటే అతి గాఢత గల మూత్రం ఏర్పడటం. చూడండి, మూత్రం ఏర్పడటంలో ఉండేటువంటి 4వ దశ ద ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్, అతి గాఢత కలిగినటువంటి మూత్రం ఏర్పడటం. ఇక్కడ మనకి ఇది రక్తం వడగట్టబడి ఇక ప్రాథమిక మూత్రం తయారైంది. ప్రాథమిక మూత్రం నుంచి పీసీటీలో ఇంచుమించు 75% నీరు అనేది వెనక్కి పునఃశ్వాసన చెందింది. తర్వాత ఇక్కడ నుంచి మూత్రం డీసీటీలోకి రాగానే ఇంచుమించు సుమారుగా 10% ఆఫ్ వాటర్ అక్కడ మనకి పునఃశ్వాసన చెందింది. ఇంకా రిమైనింగ్ రక్తంలో ఉన్నటువంటి మిగిలిపోయిన 15% వాటర్ మనకి ఈ సంగ్రహణ నాళం నుంచి వెనక్కి రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాటర్ అంతా రీఅబ్జార్బ్ అయిపోయిందో చివరికి మనకి అతి గాఢత గల మూత్రం ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్ అని పిలుస్తాం. ఇక్కడ ఏర్పడినటువంటి అతి గాఢత కలిగిన మూత్రం. ఓకే, ఈ సంగ్రహణ నాళాలన్నీ కలిసి మనకి మూత్రపిండం దగ్గర ఉన్నటువంటి ద్రోణిలోకి తెరుచుకుంటాయి. ఓకే, ఆ ద్రోణి నుంచి మూత్రనాళంలోకి మూత్రం ప్రవేశిస్తుంది. ఆ మూత్రనాళం మూత్రాశయంలో తెరుచుకుంటుంది. ఎక్కడి నుంచి ప్రసేకం ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఓకే, వీటి నిర్మాణాలు చూసే ముందు ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ అతి గాఢత గల మూత్రం ఏర్పడటం. అయితే దీనికి సంబంధించి మనకి విసర్జక వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన హార్మోన్ హెల్ప్ చేస్తుంది. ఆ హార్మోన్ పేరు ఏంటంటే, ఇది అతి గాఢత గల మూత్రం ఏర్పడటానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ పేరు వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ అనే హార్మోన్ గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. ఇది మనకి మన శరీరంలో ఉన్నటువంటి అతి ప్రధాన గ్రంథి పీయూష గ్రంథి అంటారు. దీన్ని పిట్యూటరీ గ్లాండ్ అని కూడా పిలుస్తాం మనం. ఓకే, అయితే పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి ఒక హార్మోన్ వాసోప్రెసిన్. ఇది విసర్జక వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఈ వాసోప్రెసిన్ హార్మోన్ విడుదలవటం వల్ల మూత్రం నుంచి అధికంగా ఉన్న వాటర్ అంతా కూడా తిరిగి శరీరంలోకి రీఅబ్జార్బ్ అవుతుంది, పునఃశ్వాసన చెందుతుంది. పునఃశ్వాసన చెందేలాగా హెల్ప్ చేసేటువంటి హార్మోన్ ఏంటంటే వాసోప్రెసిన్. ఓకే, వాసోప్రెసిన్ హార్మోన్ వల్ల మూత్రంలో ఉన్నటువంటి వాటర్ అంతా రీఅబ్జార్బ్ అవటం వల్ల అతి గాఢత కలిగినటువంటి మూత్రం బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ కనుక లోపిస్తే ఏమవుతుంది? ఎక్కువ మూత్రం ఏర్పడుతుంది. అందులో ఉన్న వాటర్ రీఅబ్జార్బ్ అవడం అనేది జరగదు. దానివల్ల ఏమవుతుంది? అల్ప గాఢత గల మూత్రం, అలాగే అతి మూత్రం ఇది బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నీరు రీఅబ్జార్బ్ అవ్వలేదు కాబట్టి, అందులో వాటర్ అంతా ఉండిపోయింది కాబట్టి అతిమూత్రంగా ఇది బయటికి విసర్జింపబడుతుంది. దాని యొక్క గాఢత, నీరు ఉండిపోయింది కాబట్టి దాని గాఢత తక్కువగా ఉంటుంది. సో ఈ వాసోప్రెసిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధినే అతిమూత్ర వ్యాధిగా పిలుస్తాం. ఓకేనా? దీన్నే డయాబెటిస్ ఇన్సిపిడస్ అని పిలుస్తాం. అతిమూత్ర వ్యాధిని డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాం. డయాబెటిస్ మిల్లిటస్ అనేది కూడా ఒకటి ఉంది. డయాబెటిస్ మిల్లిటస్ అంటే చక్కెర వ్యాధి, ఓకే, షుగర్ వ్యాధి అని పిలుస్తాం. అయితే ఇదేంటి? అతిమూత్ర వ్యాధి. ఓకే, డయాబెటిస్ ఇన్సిపిడస్ దేని లోపం వల్ల వస్తుంది? వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల వస్తుంది. ఈ వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల మూత్రంలో ఉన్నటువంటి నీరు తిరిగి పునఃశ్వాసన చెందకపోవడం వల్ల ఆ నీరు మూత్రంతో కలిసి బయటకు విసర్జింపబడుతుంది. దీన్ని అతిమూత్ర వ్యాధి అంటాం. అట్లాంటి వ్యాధిలో ఆ యూరిన్ యొక్క గాఢత చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఈ వ్యాధిలో ఈ మూత్రం యొక్క గాఢత చాలా తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అయితే మన నీటిని ఎక్కువగా తాగినప్పుడు, శరీరానికి అవసరానికి మించి నీరు అధికంగా తీసుకున్నప్పుడు వాసోప్రెసిన్ యొక్క విడుదల ఆగిపోతుంది. ఎందుకంటే శరీరంలో మన శరీరానికి ఎంత అవసరమో ద్రవాలు అంత మేరకే శరీరంలో ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ వాసోప్రెసిన్ రిలీజ్ అయితే ఆ వాటర్ అంతా రీఅబ్జార్బ్ అవటం వల్ల శరీరంలో నీరు ఎక్కువైపోవడం జరుగుతుంది. దానివల్ల
మనకి వాటర్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. సో నీటిని ఎక్కువగా తీసుకున్నప్పుడు వ్యాసోపరితల విడుదల ఆగిపోతుంది. అందువల్ల మూత్ర విసర్జన ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది అతి గాఢత గల మూత్రం ఏర్పడటం. ఇక్కడ ఈ విధంగా ఏర్పడినటువంటి మూత్రం ఫైనల్గా మనకి సంగ్రహణ నాళం చేరుతుంది. సంగ్రహణ నాళం నుంచి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. చూడండి, మూత్రపిండం లోపల నెఫ్రాన్లో రక్తం వడకట్టబడి మూత్రం తయారవుతుందని చెప్పుకున్నాం. ఇట్లా తయారైనటువంటి మూత్రం చివరికి సంగ్రహణ నాళం నుంచి బయటకు ఏ విధంగా విసర్జింపబడుతుందో చూద్దాం ఒకసారి. చెప్పుకునే ముందు ఒకసారి మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణంలో లోపల తయారైనటువంటి మూత్రం బయటకు ఎలా వస్తుందనేది చూద్దాం. ఈ లోపల ఎక్కడ తయారైంది మూత్రం? మనకి నెఫ్రాన్లో తయారైంది. నెఫ్రాన్స్ అన్నీ కలిసి కొన్ని కట్టల్లాగా ఏర్పడేటువంటి కొన్ని నిర్మాణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వీటినే సూచి స్తంభాలని చెప్పుకున్నాం. ఓకే, వీటిని కేసిస్ అని కూడా అంటాం. వీటి సంఖ్య 9 to 12 ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా, ఈ సూచి స్తంభాల్లో ఓకే ఇక్కడ తయారైనటువంటి మూత్రం అంతా కూడా చివరికి సంగ్రహణ నాళాలకు వస్తుంది. సంగ్రహణ నాళాలన్నీ కలిసి ఒక కట్టలాగి మనకి వృక్క ద్రోణిలోకి తెరుచుకుంటాయి. వృక్క ద్రోణి, దీన్నే పెల్విస్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ నెఫ్రాన్లో తయారైనటువంటి మూత్రం అంతా కూడా సంగ్రహణ నాళంలోకి వస్తుంది. సంగ్రహణ నాళాలన్నీ కలిసి వృక్క ద్రోణి లేదా పెల్విస్లోకి తెరుచుకుంటాయి. ఈ పెల్విస్ అనేది వృక్క నాభి నుంచి ఇలా బయటకు మూత్రనాళం, దీన్నే మూత్రనాళం అని పిలుస్తాం. ఇక్కడ తయారైన యూరిన్ అనేది చివరికి ఎక్కడికి వచ్చి చేరుతుంది? మూత్రనాళంలోకి వచ్చి చేరుతుంది. మూత్రనాళం యొక్క నిర్మాణం పరిశీలిస్తే మనకి 2 కిడ్నీల నుంచి 2 పొడవైన సన్నని మూత్రనాళాలు ఏర్పడతాయి. ఇది కిడ్నీల దగ్గర ప్రారంభ దశలో గరాటు వంటి నిర్మాణం వెడల్పుగా ఉండి మూత్రాశయంలోకి తెరుచుకునే చోట సన్నగా ఉండటం జరుగుతుంది. ఈ మూత్రనాళం యొక్క పొడవు సుమారుగా 30 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకేనా, ఈ లోపల తయారైనటువంటి మూత్రం అంతా కూడా ఈ మూత్రనాళంలోకి వస్తుంది. ఓకే, మూత్రనాళం నుంచి చివరికి మూత్రాశయంలోకి చేరుతుంది. అయితే మూత్రాశయంలోకి ఏ విధంగా ప్రయాణిస్తుందంటే మూత్రం ప్రయాణించేటువంటి విధానం ఇది పెరిస్టాలిక్ చలనం ద్వారా. పెరిస్టాలిక్ చలనం ద్వారా ఇది ముందుకు కదులుతూ వచ్చి మూత్రాశయాన్ని చేరటం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ మూత్రనాళ యొక్క పొడవు ఎంత ఉంటుంది? సుమారు 30 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా, మూత్రాన్ని కిడ్నీల నుంచి అంటే మూత్రపిండాల నుంచి మూత్రాశయంలోకి పంపించేటువంటి చలనం పేరు పెరిస్టాలిక్ చలనం. ఇది ఆల్రెడీ గతంలో పెరిస్టాలిక్ చలనం గురించి మనం చెప్పుకున్నాం. అంటే మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఆహార నాళంలో ఆహారపు కదలికలన్నీ కూడా పెరిస్టాలిక్ చలనం ద్వారానే జరుగుతాయి. ఓకేనా, ఈ పెరిస్టాలిక్ చలనం ద్వారా మూత్రం వచ్చి మూత్రాశయాన్ని చేరుతుంది. ఓకే, తర్వాత మూత్రాశయం యొక్క నిర్మాణం పరిశీలిస్తే మూత్రాశయం చూడండి, మూత్రాశయం యొక్క నిర్మాణం పరిశీలిస్తే ఇది ఒక సంచి లాంటి నిర్మాణం, కండరాలతో ఏర్పడింది. అలాగే ఇది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా, ఇది సుమారుగా బేరిపండు ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఓకే, అయితే మనకి మూత్రనాళాలు రెండు కూడా మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి. మూత్రాశయంలోకి మూత్రాన్ని తీసుకురావడం జరుగుతుంది. అయితే మూత్రాశయం యొక్క కెపాసిటీ సుమారుగా మూత్రాశయంలో 700 నుంచి 800 ml మూత్రం నిల్వ చేసుకోగల కెపాసిటీని కలిగి ఉంటాయి. ఓకేనా, మూత్రాశయం అనేది సుమారు 700 నుంచి 800 ml మూత్రాన్ని నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. అయితే ఎప్పుడైతే సుమారు 300 నుంచి 400 ml మూత్రం అనేది మనకి మూత్రాశయాన్ని చేరుతుందో అప్పుడు ఏమవుతుందంటే మూత్రాశయ గోడల మీద ఒత్తిడి కలగటం వల్ల మూత్రాశయ గోడలు ఉబ్బి ఈ పీడనాన్ని మెదడుకు తెలియచేయడం జరుగుతుంది. మెదడుకి సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సుమారు 300 నుంచి 400 ml మూత్రం మనకి మూత్రాశయాన్ని చేరగానే మూత్రాశయ గోడల మీద ఒత్తిడి కలగటం వల్ల ఏమవుతుంది? మూత్రాశయ గోడలు ఉబ్బి ఈ సంకేతాన్ని మనకి మెదడుకు తెలియజేస్తాయి. ఓకేనా, మెదడుకు తెలియచేయగానే వెంటనే మూత్ర విసర్జన అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. దీన్నే మిక్చురేషన్ అని పిలుస్తాం. మిక్చురేషన్
లేదా మూత్ర విసర్జన అంటాం. ఓకేనా. ఆరోగ్యవంతుడైనటువంటి ఒక మానవుడు ఒక రోజులో విసర్జించేటువంటి మూత్రం పరిమాణం 1.6 to 1.8 లీటర్స్ ఉంటుంది. ఓకేనా. మూత్రాశయం యొక్క కెపాసిటీ 700 to 800 ml మూత్రాన్ని నిల్వ చేసుకోగల కెపాసిటీ ఉంటుంది. అయితే 300 to 400 ml మూత్రాశయాన్ని చేరగానే మనకి మూత్ర విసర్జన అనేది కలుగుతుంది. అయితే ఒక రోజులో విసర్జించగలిగేటువంటి మూత్రం ఎంత ఉంటుంది? సుమారుగా 1.6 to 1.8 లీటర్స్గా ఉంటుంది. ఓకేనా. అయితే మూత్రాశయం నిండగానే దీని నుంచి మూత్రం అనేది తర్వాత భాగం ప్రసేకం ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ప్రసేకం అనేది మూత్ర విసర్జన ద్వారం. అయితే మూత్రాశయానికి ప్రసేకానికి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి కండరాల నిర్మాణం ఉంటుంది. దీన్నే వర్తుల సంవరణి అని పిలుస్తాం. ఇక్కడ మూత్రాశయానికి ప్రసేకానికి మధ్యలో ఉండేటువంటి కండర నిర్మిత నిర్మాణాన్ని వర్తుల సంవరణి లేదా స్పింక్టర్ అని పిలుస్తాం. ఇదేమవుతుందంటే ఇది క్లోజ్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే. ఎప్పుడైతే మూత్ర విసర్జన జరుగుతుందో అప్పుడు ఈ సంవరణి ఓపెన్ అవుతుంది, ప్రసేకం ద్వారా మూత్ర విసర్జన జరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ కండరాల యొక్క సంకోచ చలనాలు అనేవి వర్తుల సంవరణి కండరాల యొక్క సంకోచ చలనం లేదా మూత్ర విసర్జన అనేది పెద్దవారిలో ఇది నియంత్రిత చర్యగా ఉంటుంది. పెద్దవారిలో నియంత్రిత చర్యగా ఉంటుంది. నియంత్రిత చర్యలు అంటే మనం అనుకుని చేసేవి. ఓకేనా. ఓకే. ఇది ఒక దశ వరకు పెద్దవారిలో నియంత్రిత చర్యగా ఉంటుంది. కానీ ఈ కండరాల యొక్క సంకోచ సడలికలు అనేవి చిన్నపిల్లల్లో అనియంత్రంగా ఉంటాయి. అంటే చిన్నపిల్లల్లో మూత్ర విసర్జన అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. సో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మూత్ర విసర్జన చేయడం అనేది జరుగుతుంది. అంటే చిన్నపిల్లల్లో మూత్ర విసర్జన చర్య అనేది అనియంత్రితంగా ఉంటుంది. ఇది వయసు పెరిగే కొలది ఈ కండరాలపైన నియంత్రిత అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా. మూత్రాశయం నుంచి వర్తుల సంవరణి కండరాలు తెరుచుకోవడం వల్ల ప్రసేకం ద్వారా మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. చూడండి తర్వాతది యురేటర్. దీన్ని ప్రసేకం అంటారు. ప్రసేకం యొక్క నిర్మాణం చూస్తే ఇది ఒక సన్నని ట్యూబులర్ స్ట్రక్చర్, సన్నని నాళం వంటి నిర్మాణం. ఓకే. ఈ సన్నని నాళం యొక్క పొడవు పురుషుల సుమారు మేల్ హ్యూమన్ బీయింగ్స్లో సుమారుగా 20 సెంటీమీటర్స్గా ఉంటుంది ప్రసేకం యొక్క పొడవు. అదే ఫిమేల్ అయితే కనుక దీని యొక్క పొడవు సుమారు 4 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఓకేనా. అయితే ఈ ప్రసేకం అనేది పురుషులలో అంటే మేల్ హ్యూమన్ బీయింగ్స్లో ఇది మూత్ర జననేంద్రియ నాళంగా పనిచేస్తుంది. మనకి పురుషులలో ఈ ప్రసేకం అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే మూత్ర జననేంద్రియ నాళంగా పనిచేస్తుంది. అంటే మూత్రనాళము అంటే మూత్ర విసర్జన కోసం ఉపయోగపడే నాళం అని అర్థం. అలాగే జననేంద్రియ నాళం అంటే శుక్ర కణాల విడుదలకు ఉపయోగపడే నాళం అని అర్థం. ఓకేనా. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్ర కణాల విడుదల కూడా మనకి ప్రసేకం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రసేకాన్ని పురుషులలో ఏమని పిలుస్తాం మనం? మూత్ర జననేంద్రియ నాళంగా పిలవడం జరుగుతుంది. ఇది మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో కిడ్నీల లోపల జరిగేటువంటి రక్తం వడగట్టబడి మూత్రం ఏర్పడేటువంటి విధానం. ఓకే. ఇక్కడ ఏర్పడిన మూత్రం అనేది ఏ విధంగా మూత్రనాళం నుంచి మూత్రాశయం ద్వారా అక్కడి నుంచి ప్రసేకం ద్వారా ఏ విధంగా బయటకు విసర్జింపబడుతుంది అనేది. ఓకేనా. తర్వాత మనం కిడ్నీలకు సంబంధించి కిడ్నీల యొక్క ప్రధాన పని చెప్పుకున్నాం కదా, రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేస్తే వ్యర్థ పదార్థాలని మూత్రం ద్వారా బయటకు తొలగించడం. ఒకవేళ కిడ్నీలు కనుక పనిచేయకపోతే, కిడ్నీలు కనుక ఫెయిల్ అయితే ఆ పరిస్థితిని ఏమంటారో చూద్దాం. చూడండి, మనకి ఇప్పుడు మనం చెప్పుకునే అంశం మూత్ర సంఘటనం లేదా కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. అంటే మూత్రంలో ఏ ఏ పదార్థాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయో చెప్పుకుందాం. మనకి మూత్రంలో ఉండే పదార్థాల గురించి చెప్పుకునే ముందు రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని ఏర్పరిచేటువంటి ప్రధాన నిర్మాణాలు కిడ్నీలో ఉన్నటువంటి నెఫ్రాన్స్ అని చెప్పుకున్నాం. అయితే నెఫ్రాన్ లేదా వృక్కనాళం, ఈ నెఫ్రాన్స్ అనేవి ఇంచుమించు 40 years 40 సంవత్సరాల వయసు పైబడిన వారిలో నెఫ్రాన్ యొక్క క్రియాశీలత సుమారు 10% ఆఫ్ నెఫ్రాన్స్ యొక్క క్రియాశీలత తగ్గిపోతుంది. 40 సంవత్సరాలు పైబడిన వారిలో
సుమారుగా 10% నెఫ్రాన్లు క్రియాశీలత తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మూత్రం యొక్క సంఘటనను చూస్తే మూత్రంలో సుమారుగా ఇంచుమించు 96% నీరు ఉంటుంది. ఓకే, మూత్రం మొత్తంలో ఎక్కువగా అత్యధిక శాతం ఉండేటువంటి పదార్థం 96% నీరు ఉంటుంది. 2.5% కర్బన పదార్థాలు ఉంటాయి. ఓకే, 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి. మనం విసర్జించేటువంటి మూత్రంలో అత్యధిక శాతం ఉండేది నీరు, ఇంచుమించు 96% ఉంటుంది. రిమైనింగ్ 4%లో 2.5% కర్బన పదార్థాలు, 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి. అయితే మూత్రంలో ఎక్కువగా ఏ ఏ పదార్థాలు ఉంటాయి అనేది మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందులో ప్రోటీన్స్ లేదా మాంసకృత్తులు ఆహారం ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో మూత్రంలో యూరియా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ లేదా మాంసకృత్తులు అధికంగా ఉన్న ఆహారం తీసుకున్న వారిలో వారి యొక్క మూత్రంలో యూరియా అధికంగా ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు అధికంగా తీసుకున్న వారిలో వారి యొక్క మూత్రంలో మనకి చక్కెర అధికంగా ఉంటుంది. అలాగే నీటిని అధికంగా తీసుకున్న వాళ్ళ మూత్రంలో మూత్రం యొక్క గాఢత చాలా తక్కువగా ఉంటుంది, నీరు అధికంగా ఉంటుంది. మూత్రంలో ఏ ఏ పదార్థాలు ఎందుకు ఉంటాయి అనేది. ఓకేనా, మాంసకృతులు ఎక్కువగా తీసుకుంటే మూత్రంలో యూరియా ఎక్కువగా ఉంటుంది. అలాగే పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే వారి యొక్క మూత్రంలో చక్కెర లేదా షుగర్ ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇది మూత్రంలో ఉండేటువంటి వివిధ పదార్థాల యొక్క సంఘటన. ఓకేనా, చూడండి తర్వాత అంశం ఏంటంటే కొంతమందిలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల కానీ లేదా ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోవడం అనేది జరుగుతుంది. 2 కిడ్నీలు పనిచేయలేనటువంటి పరిస్థితిని మనం ఈఎస్ఆర్డి అని పిలుస్తాం. ఈఎస్ఆర్డి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం. దీన్నే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం. ఓకేనా, కొంతమందిలో అంటే అనారోగ్య కారణాల వల్ల లేదా వాళ్ళు ఉండేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల 2 కిడ్నీలు పనిచేయకపోయే పరిస్థితిని ఈఎస్ఆర్డి అంటాం. ఎప్పుడైతే 2 కిడ్నీలు పనిచేయకుండా పోయాయో దాని ఫలితంగా ఏం జరుగుతుందంటే శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు, నీరు అన్ని కూడా బయటికి విసర్జింపబడకుండా శరీరంలోనే పోగుపడడం జరుగుతుంది. దీనివల్ల శరీరంలో మలినాలు ఎక్కువ పెరిగిపోయి విష పదార్థాలుగా మారిపోతాయి. నీరు ఎక్కువ పెరిగిపోవడం వల్ల కాళ్ళు చేతులు ఉబ్బిపోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈఎస్ఆర్డి వల్ల. శరీరంలో నీరు అధికంగా నిలవ ఉండిపోయి కాళ్ళు చేతులు ఉబ్బిపోయేటువంటి ఈ పరిస్థితిని యురేమియా అని పిలుస్తాం. ఒకసారి చూడండి, ఒకసారి రెండింటికి డిఫరెన్స్. ఒకసారి మనకి 2 కిడ్నీలు పనిచేయలేని పరిస్థితిని ఈఎస్ఆర్డి అంటాం, ఆ కండిషన్. ఈఎస్ఆర్డి వల్ల శరీరంలో నీరు ఎక్కువగా ఉండిపోయి వ్యర్థ పదార్థాలు ఎక్కువ ఉండిపోయి కాళ్ళు చేతులు ఉబ్బిపోయి ఉంటాయి కనుక ఆ కండిషన్లో ఆ వ్యాధిని మనం యురేమియాగా పిలుస్తాం. మరి ఇట్లాంటి పరిస్థితిలో దీనికి సొల్యూషన్ ఏంటంటే కృత్రిమ మూత్రపిండ యంత్రం. కృత్రిమ మూత్రపిండాలు. మూత్రపిండాలు సరిగా పనిచేయని వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన యంత్రాల ద్వారా రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని బయటకు తొలగించడం అనేది జరుగుతుంది. అట్లాంటి యంత్రాలనే డయాలసిస్ యంత్రాలని పిలుస్తాం. డయాలసిస్ మిషన్స్. డయాలసిస్ యంత్రాలు, వీటిని కృత్రిమ మూత్రపిండాలుగా పిలుస్తాం మనం. డయాలసిస్ మిషన్ ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం. రక్తాన్ని వడగట్టి కృత్రిమంగా రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేసే ప్రాసెస్ని మనం హీమోడయాలసిస్ అంటాం. కృత్రిమంగా రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని తయారు చేసే ప్రాసెస్, మూత్రాన్ని బయటకు తొలగించే ప్రాసెస్ని హీమోడయాలసిస్ అంటాం. దీనికోసం ఉపయోగించేటువంటి మిషన్ పేరు డయాలసిస్ మిషన్. ఈ డయాలసిస్ ప్రాసెస్ అనేది ఇంచుమించు 3 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అయితే డయాలసిస్ మిషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవ పదార్థం ఉంటుంది. ఈ ద్రవ పదార్థాన్ని డయలైజర్ అని పిలుస్తాం. డయాలసిస్ మిషన్లో ఉండేటువంటి ఆర్టిఫిషియల్ లిక్విడ్ని డయలైజర్ అంటాం. ఈ డయలైజర్ యొక్క కెమికల్ కాంపోజిషన్, ఈ రసాయనిక నిర్మాణం ఇంచుమించు రక్తాన్ని పోలి ఉంటుంది. డయలైజర్ మిషన్లో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థం యొక్క నిర్మాణం, అందులో ఉండేటువంటి కెమికల్ కాంపోజిషన్ అంతా కూడా 100% ఈక్వల్ టు బ్లడ్, రక్తాన్ని పోలి ఉంటుంది. ఎక్సెప్ట్
ఇది తప్ప, నత్రజని వ్యర్థాలు తప్ప. ఓకే, మనకి రక్తంలో నత్రజని వ్యర్థాలు ఉంటాయి, డయలైజర్లో నత్రజని వ్యర్థాలు ఉండవు. ఈ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది, రక్తంలో అధికంగా ఉన్నటువంటి నత్రజని వ్యర్థాలు ద్రవాభిసరణ ద్వారా మనకి ఈ డయలైజర్ మిషన్లోకి సెక్రేట్ చేయబడడం జరుగుతుంది. ఈ విధంగా డయలైజర్ మిషన్ పనిచేస్తుంది మనకి. ఓకేనా, డయలైజర్ లేదా డయాలసిస్ యంత్రంలో ఉండేటువంటి లిక్విడ్నే డయలైజర్ అంటాం. డయలైజర్ యొక్క కెమికల్ కాంపోజిషన్ రక్తాన్ని పోలి ఉంటుంది. రక్తానికి డయలైజర్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నత్రజని వ్యర్థాలు మనకి రక్తంలో ఉంటే డయలైజర్లో ఉండవు. ఈ డిఫరెన్స్ వల్లే రక్తంలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా డయలైజర్ మిషన్లోకి రావడం జరుగుతుంది. అయితే ఒక మనిషి యొక్క శరీరంలో ప్రధాన ధమని నుంచి రక్తాన్ని సేకరించి మనకి డయలైజర్ మిషన్లోకి పంపించడం జరుగుతుంది. ధమని నుంచి రక్తాన్ని డయాలసిస్ మిషన్లోకి పంపిస్తారు. తర్వాత వడకట్టిన తర్వాత మూత్రాన్ని బయటికి సెపరేట్ చేసి మిగిలిన రక్తాన్ని సిరల ద్వారా, ప్రధాన సిర ద్వారా మనిషికి ఎక్కించడం అనేది జరుగుతుంది. ఓకేనా, శరీరం నుంచి ధమని ద్వారా రక్తాన్ని సేకరించి ఆ డయాలసిస్ మిషన్లోకి పంపిస్తారు. ఇక్కడ లోపల ఫిల్టరేషన్ జరిగిన తర్వాత మూత్రాన్ని బయటికి తొలగించి ఆ రక్తాన్ని తిరిగి మళ్ళీ సిర ద్వారా శరీరంలోకి ఎక్కించడం అనేది జరుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్గా మనకి ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అని పిలుస్తాం వీటిని, డయాలసిస్ మిషన్స్. ఓకే, ఈ డయాలసిస్ మిషన్స్ని ఫస్ట్ మనకి కనిపెట్టింది ఎవరంటే విలియం జేకాబ్ అనే సైంటిస్ట్ మనకి డయాలసిస్ మిషన్ కనిపెట్టడం జరిగింది. ఓకేనా, తర్వాత మూత్రపిండ మార్పిడి అనే అంశం గురించి చూద్దాం. చూడండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా మూత్రపిండ మార్పిడి. కొంతమందిలో కొంచెం యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా కిడ్నీలు దానం చేసి ముందుకు వస్తే 2 కిడ్నీలు పనిచేయని వాళ్ళకి ఒక కిడ్నీని అమర్చడం అనేది జరుగుతుంది. అయితే ఒక కిడ్నీ ఉన్నా సరే మనిషికి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఓకే, 2 కిడ్నీలు చేసే పని ఒక కిడ్నీ చేయగలదు. అయితే మొట్టమొదటిసారిగా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసింది ఎవరంటే 1954లో వాషింగ్టన్ సంబంధించిన డాక్టర్ చార్లెస్ హాఫ్నగెల్ అనేటువంటి డాక్టర్ మనకి 1954లో ఈయనది వాషింగ్టన్. ఈయన ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, డాక్టర్ చార్లెస్ హాఫ్నగెల్. తర్వాత మన ఇండియాలో మొట్టమొదటిసారి 1971లో వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఓకేనా, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నందు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇది కిడ్నీ మార్పిడికి సంబంధించి. అయితే మన శరీరంలో కొన్ని అవయవాలు మనకి ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా అంటే ఎవరైనా అవయవాలు దానం చేస్తే అమర్చడం అనేది జరుగుతుంది. అందులో లివర్ కానీ లేదా ఐస్ కానీ కిడ్నీస్ కానీ ఇట్లాంటి అవయవాలు. ఇందులో మనకి అయితే ఒక వేరే వ్యక్తి నుంచి ఎవరైతే కిడ్నీని ఇస్తాడో వాడిని దాతగా పిలుస్తాం. వీళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అవ్వాలి, లేదా దగ్గర రక్త సంబంధం కలిగిన వాళ్ళదైతే అమర్చడానికి ఎక్కువగా అవకాశం, సక్సెస్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే వేరే వ్యక్తి నుంచి సేకరించిన వాటిని కిడ్నీని ఎక్కడ అమర్చుతారు అంటే పాడైపోయిన కిడ్నీ ప్లేస్లో కిడ్నీ అమర్చడం అనేది జరగదు. ఓకేనా, అయితే వేరే వ్యక్తి నుంచి సేకరించిన కిడ్నీని ఇంచుమించు అబ్డామెన్ దిగువన అంటే పొత్తి కడుపుకు దిగువగా లెగ్ పైన మనకి కాలికి పైన ఇంచుమించు మూత్రాశయం పైన ఆర్టిఫిషియల్ కిడ్నీని అమర్చడం అనేది జరుగుతుంది. ఇలా వేరే వ్యక్తి నుంచి సేకరించిన కిడ్నీని ఆ వ్యక్తి యొక్క అబ్డామిన్కి దిగువన అంటే పొత్తి కడుపుకు దిగువన మనకి కాలి యొక్క పైన లేదా మూత్రాశయానికి పైన అమర్చడం అనేది జరుగుతుంది. ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించింది. ఓకేనా, మూత్రపిండాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ. ఓకే, ఇది మానవుని యొక్క విసర్జక వ్యవస్థకు సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం మానవునిలో జరిగేటువంటి రిప్రొడక్షన్ లేదా ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాం. చెప్పుకునే ముందు మీకు నెక్స్ట్ క్లాస్లో ఇందులో అడిగేటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఓల్డ్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఈ టాపిక్ ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏదైతే ఉందో మనకి నెఫ్రాన్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ నెఫ్రాన్లో మూత్రం ఏర్పడే విధానం కానీ కాంప్లెక్స్గా టఫ్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 1-2 సార్లు మరలా విని ఓకే అర్థం చేసుకోండి.
ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయో అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. వీటితో పాటు ఓల్డ్ పేపర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో విసర్జన వ్యవస్థ అనే పాఠ్యాంశం చెప్పుకోవడం జరిగింది. ఈ లెసన్కి సంబంధించి మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే అసలు విసర్జన అంటే ఏంటి, దీంతోపాటు వివిధ జీవులలో ఉండేటువంటి విసర్జక అవయవాలు ఏమున్నాయి, అలాగే మానవుని విసర్జక వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాల యొక్క నిర్మాణం, మూత్రపిండాల యొక్క బాహ్య నిర్మాణం మరియు అంతర్నిర్మాణం, వీటితో పాటు నెఫ్రాన్స్ లేదా వృక్కనాళాల యొక్క నిర్మాణం చెప్పుకోవడం జరిగింది. వృక్కనాళాలతో పాటు మూత్రం ఏర్పడే విధానం, మూత్రం ఏ విధంగా ఏర్పడుతుంది, అలాగే రెండు మూత్రపిండాలు పనిచేయలేని పరిస్థితిని ఏమంటారు, మరియు డయాలసిస్ మొదలైన విషయాలన్నీ మనం చర్చించుకోవడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్లో మనం విసర్జక వ్యవస్థ అనే పాఠం నుంచి ముఖ్యమైన విషయాలు ఏమేమి ఉన్నాయి, దీంతోపాటు మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఓల్డ్ పేపర్లో ఏ క్వశ్చన్స్ అడిగాడు అనే విషయాలు మనం చర్చిద్దాం. ఓకే, చూడండి ఒకసారి చూడండి. ఈ లెసన్లో నేర్చుకున్నటువంటి ముఖ్యాంశాలు చూస్తే ఫస్ట్ అసలు విసర్జన అంటే ఏంటి. విసర్జన అంటే ఏం చెప్పుకున్నాం మనం, జీవుల శరీరంలో ఉన్నటువంటి వివిధ జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి నత్రజని సంబంధిత పదార్థాలను బయటకు తొలగించేటువంటి ప్రాసెస్నే మనం విసర్జన అంటాం. ఓకేనా. విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యూరాలజీ అని పిలుస్తాం. అలాగే విసర్జక వ్యవస్థ యొక్క ప్రధాన అవయవాలు మానవుల్లో కిడ్నీలు లేదా మూత్రపిండాలు. ఓకేనా. అయితే మూత్రపిండాల యొక్క అధ్యయనాన్ని నెఫ్రాలజీ అని చెప్తారని చెప్పుకున్నాం. ఓకేనా. తర్వాత జీవులు విసర్జించేటువంటి వివిధ రకాల విసర్జక పదార్థాలను బట్టి జీవులు ప్రధానంగా 3 రకాలుగా విభజించడం జరిగింది. అందులో అమోనోటెలిక్ జీవులు, యూరియోటెలిక్ జీవులు, తర్వాత యూరికోటెలిక్ జీవులు. ఇందులో అమోనోటెలిక్ జీవులు అంటే అమోనియాను విసర్జించేటువంటి జీవులు. ఇందులో ప్రధానంగా మనకి రొయ్యలు, పీతలు, అలాగే మొలస్కా వర్గపు జీవులు. మొలస్కా వర్గపు జీవులు అంటే నత్తలు, ఆల్చిప్పలు మొదలైనవన్నీ కూడా వాటి యొక్క విసర్జక పదార్థంగా ప్రధానంగా విసర్జించేటువంటి పదార్థం ఏంటంటే అమోనియా ఉంటుంది. ఓకేనా. ఇది అమోనోటెలిక్ జీవులు. తర్వాత యూరియోటెలిక్ జీవులు. మనం యూరియోటెలిక్ జీవులుగా వస్తాం, ఎందుకంటే యూరియోటెలిక్ జీవుల్లో ప్రధాన విసర్జక పదార్థం యూరియా ఉంటుంది. అయితే ఈ విభాగానికి ప్రధానంగా ఉభయచరాలు అంటే కప్ప, సాలమండర్ మొదలైనవి, అలాగే క్షీరదాలు, పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులన్నింటినీ మనం క్షీరదాలుగా చెప్తాం. ఓకేనా. ఈ క్షీరదాలు మరియు ఉభయచరాలు ఇవి రెండు కూడా యూరియాను విసర్జిస్తాయి కాబట్టి వీటిని యూరియోటెలిక్ జీవులు అంటాం. తర్వాత యూరికోటెలిక్ జీవులు. ఓకే, యూరికోటెలిక్ జీవులు అంటే యూరిక్ ఆమ్లాన్ని విసర్జించేటువంటి జీవులను యూరికోటెలిక్ జీవులు అంటారు. ఇందులో గుర్తుపెట్టుకోండి, ఒకటి సరీసృపాలు, 2 పక్షులు. ఓకే, సరీసృపాలు అంటే భూమిపై పాకేటువంటివి, గుడ్లు పెడతాయి, శరీరంపై పొలుసులు ఉంటాయి. ఇట్లాంటి జీవులు మనం సరీసృపాలుగా చెప్తాం. అలాగే ఎగిరేటువంటి పక్షులు. ఓకే, ఇట్లా సరీసృపాలు మరియు పక్షుల్లో ప్రధానంగా విసర్జక పదార్థం యూరిక్ యాసిడ్ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ని విసర్జిస్తాయి కాబట్టి ఈ జీవులను యూరికోటెలిక్ జీవులుగా చెప్తాం. ఓకేనా. ఇది జీవులు విసర్జించేటువంటి పదార్థం ఆధారంగా ఇట్లా మనం 3 రకాలుగా విసర్జించాం. అమోనోటెలిక్ జీవులు, యూరియోటెలిక్ జీవులు మరియు యూరికోటెలిక్ జీవులు. ఓకేనా. తర్వాత ఏంటంటే అదే మానవునిలో మూత్రపిండాలే కాకుండా వివిధ రకాల విసర్జక అవయవాలు ఏమున్నాయో కూడా చర్చించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చర్మం, తర్వాత ఊపిరితిత్తులు, కాలేయం, పెద్ద ప్రేగు, ఇవి మన శరీరంలో మూత్రపిండాలతో పాటు అదనంగా ఉన్నటువంటి విసర్జక అవయవాలు. అయితే ఇందులో ఫస్ట్ చర్మం చూస్తే కనుక, చర్మం మన శరీరంలో అధికంగా ఉన్నటువంటి నీటిని అలాగే లవణాలను, నీటిని మరియు లవణాలను స్వేద గ్రంథులు లేదా స్వెట్ గ్లాండ్స్ ద్వారా, అంటే చెమట గ్రంథుల ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. అలాగే చర్మం నుంచి విసర్జింపబడేటువంటి ఇంకొక పదార్థం ఉంది, దీన్ని సెబం అని పిలుస్తాం. అంటే మన శరీరం ఫేస్ కానీ శరీరం కానీ అప్పుడప్పుడు జిడ్డు పడుతూ ఉంటుంది, ఆ పదార్థాన్ని మనం సెబం అని పిలుస్తాం. ఈ సెబంను స్రవించేటువంటి ప్రత్యేకమైన గ్రంథులు మన శరీరంలో చర్మంలో ఉంటాయి, వీటిని సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. ఓకే, ఈ విధంగా మనకి నీరు, లవణాలు మరియు సెబం ఈ పదార్థాలు మనకి చర్మం ద్వారా విసర్జించబడడం అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి చర్మాన్ని కూడా విసర్జక అవయవంగా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఊపిరితిత్తులు, లంగ్స్ మనకి శ్వాసక్రియలో కణాలు విడుదల చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనకి
CO2ను బయటకు తొలగించడం అనేది జరుగుతుంది. ఓకేనా. దీంతోపాటు నీటి ఆవిరిని కూడా మనకి బయటకు విసర్జించడం జరుగుతుంది. కాబట్టి ఊపిరితిత్తులను కూడా మనం విసర్జక అవయవాలుగా చెప్పుకుంటాం. ఓకే. తర్వాత కాలేయం, లివర్ లేదా కాలేయం. ఇది బైలిరూబిన్, బైల్వర్డిన్ అలాగే యూరోక్రోమ్ అనే పదార్థాలను బయటకు విసర్జించడం జరుగుతుంది. అయితే ఇక్కడ బైలిరూబిన్, బైల్వర్డిన్, యూరోక్రోమ్ అనే పదార్థాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. మనకి కాలేయంలో ఎర్ర రక్త కణాల గురించి చెప్పుకున్నాం గతంలో, RBC. అయితే ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? సుమారుగా 120 రోజులుగా ఉంటుంది. ఈ 120 రోజుల జీవితకాలం అయిపోయిన తర్వాత ఎర్ర రక్త కణాలు అనేవి కాలేయంలో విచ్ఛిన్నం అవడం జరుగుతుంది. ఓకే. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవటం వలన కాలేయంలో మనకు ప్రధానంగా బైల్రూబిన్, బైల్వర్డిన్ లాంటి పదార్థాలు ఏర్పడడం జరుగుతుంది. ఈ బైల్రూబిన్, బైల్వర్డిన్ మనం విసర్జించేటువంటి మల పదార్థానికి పసుపు రంగు ఏర్పడడానికి కారణం ఈ పదార్థాలే. అంటే మలం ద్వారా బయటకు విసర్జింపబడుతున్నాయి. అలాగే యూరోక్రోమ్ అనేది మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడుతుంది. ఓకే. అయితే యూరోక్రోమ్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే మూత్రానికి పసుపు రంగు ఉండడానికి కారణం యూరోక్రోమ్. ఇది ఒక బిట్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం యూరోక్రోమ్. ఓకేనా. ఈ విధంగా బైల్రూబిన్, బైల్వర్డిన్ మరియు యూరోక్రోమ్ లాంటి పదార్థాలను కాలేయం విసర్జించడం అనేది జరుగుతుంది. ఓకే. దీంతోపాటు మనకి పెద్ద ప్రేగును కూడా మనం విసర్జక అవయవంగా చెప్తాం. ఎందుకంటే పెద్ద ప్రేగు ఏం చేస్తుంది? మనం తీసుకున్న ఆహారంలో అధికంగా ఉన్న కాలుష్యాన్ని అలాగే మెగ్నీషియం, ఐరన్ లాంటి పదార్థాలను శోషించుకుని విసర్జించడం అనేది జరుగుతుంది బయటకు. ఓకేనా. అయితే పెద్ద ప్రేగు గోడల్లో ఈ పదార్థాలను శోషించుకోవడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన టిష్యూ ఉంటుంది. దాన్ని ఎపిథీలియల్ టిష్యూ లేదా ఉపకళా కణజాలం అంటారు. సో ఈ విధంగా పెద్ద ప్రేగు కూడా మనకు విసర్జక అవయవంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో కన్నీరు అలాగే లాలాజలం, ఓకే, వీటి ద్వారా కూడా చాలా అతి తక్కువ మోతాదులో నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ విధంగా ఇవి మన శరీరంలో ఉన్నటువంటి అదనపు విసర్జక అవయవాలు. కిడ్నీలు కాకుండా ఏమేమి ఉన్నాయి? కిడ్నీలు కాకుండా చర్మం, ఊపిరితిత్తులు, కాలేయం, పెద్ద ప్రేగు మరియు లాలాజలం, కన్నరి, ఇవి కూడా మనకి అదనంగా విసర్జక అవయవాలుగా పనిచేస్తున్నాయి. ఓకే. తర్వాత వివిధ జీవులలో ఉండేటువంటి విసర్జక వ్యవస్థ లేదా విసర్జక అవయవాలు ఏమున్నాయి చూద్దాం. ఇందులో చూడండి, జీవి పేరు లేదా వర్గం, కొన్ని జీవులు అలాగే వాటిలో ఉండేటువంటి విసర్జక వ్యవస్థ ఏముందో చూద్దాం. ఇందులో మొదట ప్రోటోజోవా వర్గం తీసుకుంటే, ప్రోటోజోవా వర్గపు జీవులకు ఉదాహరణ అమీబా, పారమీషియం లాంటి జీవులు తీసుకుంటే వీటిలో ఇవి ఏకకణ జీవులు. ఏ విధమైన కణజాల వ్యవస్థ కానీ అవయవ వ్యవస్థ కానీ వీటిలో లేదు. కాబట్టి ఏకకణ జీవులు. వీటిలో ఎలా జరుగుతుంది? కణం యొక్క ఉపరితలం ద్వారా అంటే శరీర కుడ్యం నుంచి బయటకు పదార్థాలు డైరెక్ట్గా తొలగించబడతాయి. ఆ ప్రాసెస్ని మనం వ్యాపనం అని పిలుస్తాం. ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం? వ్యాపనం అంటాం. తర్వాత పొరిఫెరా వర్గంలో స్పంజికలు ఉంటాయి. సిలింట్రేటా వర్గంలో హైడ్రా ఉంటుంది. ఓకే. ఈ జీవులలో ప్రధానంగా నీటి ప్రసరణ అనేటువంటి ప్రత్యేక విధానం ద్వారా మనకి బయటకు తొలగించడం అనేది జరుగుతుంది. దీంట్లో స్పంజికలు వస్తాయి. కణంలోకి డైరెక్ట్గా బయట నుండి నీరు డైరెక్ట్గా శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇట్లా నీటి ప్రసరణే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఒక ప్రత్యేకమైన నీటి ప్రసరణ వ్యవస్థ వీటిలో వ్యర్థ పదార్థాలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ప్లాటిహెల్మింథిస్ అలాగే నెమటోడా వర్గపు జీవులు. ప్లాటిహెల్మింథిస్ వర్గానికి ఉదాహరణగా మనం ప్లనేరియా లేదా బద్దె పురుగు చెప్తాం. నెమటోడా వర్గానికి ఉదాహరణగా మనం రౌండ్ వామ్స్, ఏలికపాములు చెప్తాం. ఈ జీవులలో మనకు విసర్జక అవయవాలుగా జ్వాలా కణాలు ఉపయోగపడుతుంటాయి. ఓకేనా. తర్వాత అనెలిడా వర్గపు జీవులు. అనెలిడా అంటే ఈ శరీరంలో ఖండితాలు కలిగిన జీవులు. వానపాము, జలగను మనం అనెలిడా వర్గంలో చెప్తాం మనం. ఈ వర్గంలో నెఫ్రీడియా అనేది విసర్జక అవయవాలుగా ఉంటాయి. ఓకే. తర్వాత మనకి ఆర్ద్రోపడా వర్గం అంటే కీళ్ళు గల కాళ్ళు కలిగిన జీవులు, జాయింటెడ్ లెగ్స్ అన్నటువంటి జీవులు. జంతు ప్రపంచంలో అత్యధిక ఎక్కువ జీవజాతులు ఉన్నటువంటి వర్గం ఆర్ద్రోపడా.
ఇక ఆర్ద్రోపడ వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన విసర్జక వ్యవస్థగా ఏముంటుందంటే ఒకటి హరిత గ్రంథులు ఉంటాయి కొన్ని జీవుల్లో, చాలా జీవుల్లో మనకు మాల్ఫీజియన్ నాలుగు, ఇవి విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. ఆర్ద్రోపడ బొద్దింకుల విసర్జక అవయవాలు ఏంటి లేదా సీతాకోక చిలుకలో విసర్జక అవయవాలు ఏంటి అని చెప్పి విడిగా అడిగినా మీరు మాల్ఫీజియన్ నాలుగులని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆర్ద్రోపడ వర్గపు జీవుల్లో కొన్నిటిలో మనకి హరిత గ్రంథులు కూడా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత మొలస్కా. మొలస్కా వర్గం అంటే మనకి నత్తలు, ఆల్చిప్పలు మనకు మొలస్కా వర్గపు జీవులు. ఈ జీవుల్లో మెటానెఫ్రిడియా అనేది విసర్జక అవయంగా ఉంటుంది. ఓకేనా. చూడండి తర్వాత ఎకైనోడెర్మెటా అంటే సముద్రపు నక్షత్రం ఈ వర్గానికి సంబంధించింది. ఈ వర్గపు జీవుల్లో ప్రధానంగా జల ప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థగా పనిచేస్తుంది మనకి. అంటే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించడానికి ఈ జీవులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రత్యేక వ్యవస్థనే జల ప్రసరణ వ్యవస్థగా చెప్తాం. ఓకేనా. తరువాత అభివృద్ధి చెందినటువంటి ఉన్నత స్థాయి జీవులు ఉభయచరాలు, పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు. ఈ జీవులన్నిటిలో మూత్రపిండాలు విసర్జక అవయవాలుగా ఉంటాయి. ఓకేనా. ఇది వివిధ జీవులలో ఉండేటువంటి విసర్జక వ్యవస్థలకు సంబంధించి. ఓకే. నెక్స్ట్ మనకి ఈ లెసన్ నుంచి మనం ఇంతవరకు చెప్పుకున్న లెసన్ నుంచి న్యూమరికల్ డేటా ఏముంది, ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాయో చూద్దాం ఒకసారి. తర్వాత మూత్రపిండాల యొక్క బరువు చూస్తే మన శరీరంలో ఉన్నటువంటి మూత్రపిండాల యొక్క బరువు సుమారుగా 150 గ్రాములుగా ఉంటుంది. ఒక మూత్రపిండం యొక్క సైజ్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. ఓకే. పొడవు చూస్తే 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకే. తర్వాత వెడల్పు వచ్చి 5 నుంచి 6 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఓకే. తర్వాత థిక్నెస్ లేదా మందం అనేది 4 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఓకే. మూత్రపిండాల యొక్క పొడవు 10 సెంటీమీటర్లు, అలాగే వెడల్పు 5 లేదా 6 సెంటీమీటర్లు, మందం అనేది 4 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఓకేనా. తర్వాత మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా మనం వీటిని చెప్పుకున్నాం, నెఫ్రాన్స్ చెప్పుకున్నాం. ఈ నెఫ్రాన్లు మూత్రపిండాల్లో ఈ నెఫ్రాన్ల సంఖ్య ఎంత ఉంటుందంటే సుమారుగా 1.3 నుంచి 1.8 మిలియన్స్గా ఉంటుంది. 1.3 to 1.8 మిలియన్స్గా ఉంటుంది. ఓకే. ఇది మూత్రపిండాల్లో ఉండేటువంటి నెఫ్రాన్ల సంఖ్య. ఓకే. తర్వాత మూత్రపిండం నుంచి ఏర్పడినటువంటి పొడవైన 2 నాళాలని మనం మూత్రనాళాలుగా చెప్తాం. మూత్రనాళం. ఓకే. యురెత్రా యొక్క పొడవు సుమారు 30 సెంటీమీటర్లు ఉంటుంది. మూత్రనాళం యొక్క పొడవు 30 సెంటీమీటర్లు ఉంటుంది. తర్వాత మూత్రపిండాలు విడుదల చేసినటువంటి మూత్రంలో మూత్రాశయం చేరుతుంది. మూత్రం అనేది ఈ మూత్రాశయంలో నిల్వ ఉండేటువంటి మూత్రం యొక్క పరిమాణం ఎంత అంటే మూత్రాశయం యొక్క కెపాసిటీ ఎంత పరిమాణం గల మూత్రాన్ని అవి స్టోర్ చేసుకోగలవు అంటే సుమారుగా 700 నుంచి 800 ml మూత్రాన్ని మూత్రాశయం అనేది స్టోర్ చేసుకోగలదు. సుమారు 700 నుంచి 800 ml పరిమాణం కలిగినటువంటి మూత్రాన్ని మూత్రాశయం స్టోర్ చేసుకోగలదు. ఓకేనా. అయితే మూత్రాశయంలో 300 నుంచి 400 ml మూత్రం చేరగానే మనకి మూత్ర విసర్జన అనే కోరిక కలుగుతుంది. ఓకే. దానికి కారణం కూడా గతంలో చెప్పుకున్నాం. మూత్రాశయ గోడల మీద ఈ మూత్రం కలిగించేటువంటి ఒత్తిడి వల్ల మూత్రాశయ గోడలు ఉబ్బుతాయి, మెదడుకు సంకేతం వెళ్తుంది, తద్వారా మనకి మూత్ర విసర్జన అనేటువంటి కోరిక కలుగుతుంది. దీన్ని మిక్చురేషన్ అని పిలుస్తాం. ఇట్లా కలగడానికి కారణం సుమారు ఎంత మూత్రం చేరాలి మూత్రపిండంలో అంటే 300 నుంచి 400 ml మూత్రం చేరాలి. ఓకేనా. తర్వాత ఒక రోజులో విసర్జింపబడేటువంటి మూత్రం యొక్క పరిమాణం ప్రౌఢ మానవునిలో ఒక రోజులో అతను విసర్జించగలిగే మూత్ర పరిమాణం సుమారుగా 1.6 to 1.8 లీటర్స్ అనేదిగా ఉంటుంది. ఓకేనా. ఇది ఒక రోజులో విసర్జించేటువంటి మూత్రం యొక్క పరిమాణం. తర్వాత మూత్రాశయం ప్రసేకంలోకి తెరుచుకుంటుంది. ప్రసేకం అనేది మనం మూత్రం విసర్జించేటువంటి మూత్రద్వారం. ఓకే. అయితే ఈ ప్రసేకం యొక్క పొడవు పురుషులలో ఒకలాగు స్త్రీలలో మరొకలాగు ఉంటుంది. పురుషులలో ప్రసేకం యొక్క పొడవు 20 సెంటీమీటర్లు ఉంటే స్త్రీలలో ప్రసేకం పొడవు 4 సెంటీమీటర్గా ఉంటుంది. అంటే మేల్ హ్యూమన్ బీయింగ్స్లో ప్రసేకం పొడవు 20 సెంటీమీటర్లు అయితే ఫిమేల్స్లో 4 సెంటీమీటర్లుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత
వయసు మళ్ళిన వారిలో సుమారు 40 సంవత్సరాల వయసు దాటిన వారిలో మనకి నెఫ్రాన్ల యొక్క క్రియాశీలత క్రమక్రమంగా తగ్గిపోతుంది. అయితే ఎలా తగ్గుతుందంటే ప్రతి 10 సంవత్సరాలకు సుమారు 10% నెఫ్రాన్స్ యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ బిట్ కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంది. చూడండి నెక్స్ట్ టాపిక్ మనకి నెఫ్రాన్లో నెఫ్రాన్లో నీటి పునఃశోషణకు సంబంధించి మనకి నెఫ్రాన్ యొక్క నిర్మాణంలో మనం గతంలో చెప్పుకున్నాం. మనకి మాల్ఫీజియన్ బాడీ అలాగే నాలిక విభాగం ఉంటాయని చెప్పుకున్నాం. నాలిక విభాగంలో మళ్ళీ పీసీటీ అంటే సమీప సంవలితనాళము, అలాగే హెన్లీసిక్యము, అలాగే డీసీటీ అని 3 భాగాల కింద ఉంటుంది. అయితే ఈ 3 భాగాల్లో మనం పరిశీలిస్తే కనుక నీటి పునఃశోషణలో పీసీటీలో అంటే సమీప సంవలితనాళంలో 75% నీరు వెనక్కి పునఃశోషణ చెందుతుంది. అలాగే డీసీటీలో దూరస్థ సంవలితనాళంలో ఇంచుమించు సుమారు 10% ఆఫ్ వాటర్ మనకి పునఃశోషణ చెందడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది నీటి పునఃశోషణకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. తర్వాత మూత్రంలో ఉండే పదార్థాలను చూస్తే కనుక మూత్రంలో అత్యధిక శాతం అంటే సుమారు 96% నీరే ఉంటుంది. దీంతోపాటు 2.5% ఏమో కర్బన పదార్థాలు ఉంటాయి, అలాగే 1.5% ఏమో అకర్బన పదార్థాలు ఉంటాయి. ఓకే, ఇది మూత్రంలో ఉండే పదార్థాలకు సంబంధించినటువంటి డేటా. అలాగే తర్వాత ఇది గతంలో అడగడం జరిగింది టెట్లో, ఇదేంటంటే హీమోడయాలసిస్ చేయడానికి. ఓకేనా, హీమోడయాలసిస్ ప్రాసెస్కు సుమారుగా ఎంత సమయం పడుతుంది అని అడిగాడు గతంలో. సుమారు ఎంత టైం పడుతుందంటే సుమారుగా 3 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఓకేనా, అయితే మొట్టమొదటిసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మీరు ఎప్పుడు జరిగింది అంటే 1954లో. ఎక్కడ జరిగింది అంటే వాషింగ్టన్లో. ఎవరు చేశారు అంటే డాక్టర్ చార్లెస్ హాఫ్నగల్. డాక్టర్ చార్లెస్ హాఫ్నగల్ అనే అతను 1954లో మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. ఓకేనా, మన ఇండియాలో ఈ ప్రాసెస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు జరిగింది అంటే ఇండియాలో మొట్టమొదటిసారి 1971లో ఎక్కడ జరిగింది, వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో జరగడం జరిగింది. ఈ ప్రశ్న కూడా గతంలో అడిగాడు. ఓకేనా, ఏమని అడిగాడంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను ఎక్కడ జరిగింది అని అడగడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఏ కాలేజ్ అని కాకుండా ఏ ఊర్లో జరిగింది అని చెప్పి అడగడం జరిగింది. ఆన్సర్ ఏంటంటే వెల్లూరు. ఓకే, తర్వాత ఈ కృత్రిమ మూత్రపిండ యంత్రం డయాలసిస్ మిషన్ ఉంది కదా, ఈ డయాలసిస్ మిషన్ కనుగొన్నది ఎవరు అంటే విలియం జేకాఫ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం విసర్జించేటువంటి మూత్రంలో ఏ పదార్థాలు ఎక్కువగా ఉంటాయనే దానికి గతంలో చెప్పుకున్నాం. అందులో ప్రధానంగా మనం విసర్జించే మూత్రంలో యూరియా ఎక్కువగా ఉంది అంటే కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మనకి మూత్రంలో యూరియా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఇలా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఏదో గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా లిక్విడ్ ఫుడ్ అధికంగా తీసుకుంటే మనకి మూత్రంలో నీరు అధికంగా ఉండడం అవకాశం ఉంది. తర్వాత ఈఎస్ఆర్డి అంటే ఏంటి, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, అది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ కండిషన్ ఎప్పుడు మనకి 2 మూత్రపిండాలు సరిగ్గా పనిచేయలేని పరిస్థితిని మనం ఈఎస్ఆర్డిగా చెప్తాం. ఓకేనా, ఈఎస్ఆర్డి. అయితే 2 మూత్రపిండాలు సరిగా పనిచేయలేనప్పుడు మన శరీరంలో ఏర్పడినటువంటి వ్యర్థాలు నీరు శరీర భాగాలనే ఉండిపోయి కాళ్ళు చేతులు ఉబ్బిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈఎస్ఆర్డి వల్ల మన శరీరంలో కాళ్ళు చేతులు ఉబ్బిపోయి ఉండేటువంటి పరిస్థితినే మనం యురేమియా అని చెప్తాం. ఓకేనా, చూడండి. తర్వాత మానవ యొక్క విసర్జన వ్యవస్థ బాహ్య నిర్మాణం చూస్తే మనం ఏం చెప్పుకున్నాం, ఒక జత కిడ్నీలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో కుడి మరియు ఎడమవైపు పరిశీలిస్తే కుడివైపు ఉన్నటువంటి మూత్రపిండం కొంచెం దిగువగా అమరి ఉంటుంది. ఎడమ మూత్రం పిండం కంటే కుడివైపు ఉన్నటువంటి మూత్రపిండం కొంచెం కిందకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రధానంగా ఈ ప్లేస్లో కుడివైపు ఉన్నటువంటి మూత్రపిండానికి పైన లివర్ లేదా కాలేయం అమరి ఉంటుంది కాబట్టి అది కిందకు ఉండడానికి అవకాశం ఉంది. ఓకేనా, తర్వాత మనకి మూత్రపిండాల పైన అమరి ఉండేటువంటి గ్రంథి పేరు ఏంటి అని అడుగుతాడు. మూత్రపిండాల పైన టోపీలాగా అమరి ఉన్న గ్రంథి పేరు అధివృక్క గ్రంథి లేదా ఎడ్రినల్ గ్లాండ్.
దీనికి మూత్రపిండానికి ఏ విధమైన సంబంధం లేదు. అయితే మూత్రపిండం వల్ల మనకి మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో ఏముంటాయి? విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, వాటి నుంచి ఏర్పడేటువంటి ఒక జత మూత్రనాళాలు, తర్వాత మూత్రాశయం తెరుచుకునేటువంటి నాళం ప్రసేకం అనేది ఉంటుంది. ఓకేనా? ఇది మానవుని యొక్క మూత్రపిండం లేదా విసర్జక వ్యవస్థ యొక్క బాహ్య నిర్మాణం. ఇందులో మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకొచ్చేది మనం దీని వృక్కధమని అని చెప్పాం. అలాగే మూత్రపిండాల నుంచి రక్తాన్ని తీసుకెళ్ళేది వృక్కశిర. ఓకేనా? నెక్స్ట్ అలాగే నెఫ్రాన్ యొక్క అంత నిర్మాణం పరిశీలిస్తే నెఫ్రాన్స్ అనేవి మూత్రపిండాల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలను చెప్పుకున్నాం కదా. అయితే దీని యొక్క నిర్మాణం కూడా ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా మనకి మాల్ఫీజియన్ బాడీ, అలాగే నాలుక విభాగం, ఈ 2 భాగాలు ఉంటాయి మనకి. అయితే మాల్ఫీజియన్ బాడీలో 2 నిర్మాణాలు ఉంటాయి. ఒకటి బౌమన్ గుళిక, రెండవది గ్లోమరోలస్. ఓకే, అంటే బౌమన్ గుళిక లోపల ఉన్నటువంటి రక్తకేశ నాళిక గుచ్చం. ఓకే, దీన్ని గ్లోమరోలస్ అని పిలుస్తాం. ఇది మాల్ఫీజియన్ బాడీ. ఈ గ్లోమరోలస్ బౌమన్ గుళిక కలిపిస్తేనే మనకి మాల్ఫీజియన్ బాడీ. తర్వాతది నాళికా విభాగంలో మళ్ళీ 3 నాళాల కింద అది విడిపోయి ఉంటుంది. ఒకటి పీసీటీ, ఓకే, చివరిది డీసీటీ, రెండింటినీ కలిపేటువంటి లూప్ ఆఫ్ హెన్లీ సిక్యం. ఈ 3 నిర్మాణాలు మనకు ఉంటాయి. అంతేకాకుండా మనకి ఇంకోటి కూడా చెప్పుకున్నాం. మాల్ఫీజియన్ బాడీలోకి లోపలికి ప్రవేశించేటువంటి ధమనికను మనకి అభివాహి ధమనిక అంటాం. దాని నుంచి బయటకు వచ్చేటువంటిది అపవాహి ధమనిక. ఈ బయటకు వచ్చేటువంటి అపవాహి ధమనిక ఏం చేస్తుంది? నెఫ్రాన్ అంతా లేదా ఒక్క నాళాన్ని అంతా కూడా ఆవరించి ఒక వలలాగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ కూడా చెప్పుకున్నాం మనం. మూత్రం ఏర్పడటంలో ఉండేటువంటి 4 దశల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ 4 దశలు పేర్లు ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో రాయమని అడగొచ్చు, లేదా ఏవైనా 2 లేదా 3 దశలు వాడే ఇచ్చి 4వ దశ ఏదని కూడా అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి 4 దశలు. అందులో ఒకటి గుచ్చగాలనం, ఓకే, గ్లోమరోలస్ ఫిల్ట్రేషన్ అంటాం. రెండవది వర్ణాత్మక పునఃశోషణం, దీన్నే ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అని చెప్పుకున్నాం మనం. మూడవది నాళికా స్రావం, ట్యూబులర్ సెక్రెషన్. అలాగే లాస్ట్ వన్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. దీన్ని అతి గాఢత గల మూత్రం ఏర్పడటం. ఈ విధంగా మూత్రం ఏర్పడటంలో ప్రధానంగా మనకి 4 దశలు ఉన్నాయి. గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. దీన్ని మనం ఇంగ్లీష్లో చూస్తే కనుక ఒకసారి చూడండి. ఒకటి గ్లోమరోలస్ ఫిల్ట్రేషన్, రెండవది ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, మూడవది ట్యూబులర్ సెక్రెషన్, నాలుగవది ఎక్స్క్రిషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్ ఎట్లా ఇవ్వడం. ఇట్లా ప్రధానంగా మనకి ఫార్మేషన్ ఆఫ్ యూరిన్లో 4 స్టేజెస్ ఉన్నాయి. 4 స్టేజెస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఇందాక చెప్పుకున్నాం కదా మనకి. ఇది బౌమన్ క్యాప్స్యూల్స్. ఈ బౌమన్ క్యాప్స్యూల్స్లోకి లోపలికి ప్రవేశించినటువంటి నాళాన్ని దీన్ని అభివాహి ధమనిక అంటాం. దీన్ని ఏమన్నా ఎఫరెంట్ ఆర్ట్రియోల్. అదే అపవాహి ధమని అంటే ఎఫరెంట్ ఆర్ట్రియోల్. ఓకేనా? అయితే ఈ అభివాహి ధమనిక చూడండి ఒకసారి. అభివాహి ధమనికి అపవాహి ధమనికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం, వ్యాసంలో ఉండేటువంటి వ్యత్యాసం వలన, అంటే ఇదేమో అభివాహి ధమని వ్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ అపవాహి ధమని యొక్క వ్యాసం చాలా తక్కువగా ఉంటుంది. ఈ వ్యాసంలో ఉండేటువంటి వ్యత్యాసం వలన ఈ బౌమన్ గుళికలో ఏర్పడిన పీడనం పెరిగి మనకి ఇక్కడ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? బౌమన్ గుళికలో రక్తం వడకట్టబడి మూత్రం తయారవడం అనేది బౌమన్ గుళికలో జరిగింది. ఎందుకు జరిగింది? అభివాహి ధమనికి అపవాహి ధమనికి మధ్యలో ఉండేటువంటి వ్యాసంలో ఉండే వ్యత్యాసం వలన పీడనం ఏర్పడి ఇక్కడ రక్తం వడకట్టబడి మూత్రం తయారైంది. బౌమన్ గుళికలో రక్తం వడకట్టబడి ఏర్పడిన మూత్రాన్ని ఇక్కడ ప్రాథమిక మూత్రంగా చెప్తాం. దాన్ని ప్రైమరీ యూరిన్ అంటాం. గతంలో చెప్పుకున్నాం. ఒకసారి క్లాస్ 1-2 సార్లు వినండి, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డయాలసిస్ ప్రాసెస్ చూస్తే కనుక
చూడండి, దీన్నే రక్తాన్ని వడకట్టి మూత్రాన్ని కృత్రిమంగా రక్తాన్ని వడకట్టి మూత్రాన్ని తయారు చేసే ప్రాసెస్ని మనం ఏమన్నాం, హీమోడయాలసిస్ అని పిలుస్తాం. ఓకే, దీనికోసం ఉపయోగించేటువంటి ఆర్టిఫిషియల్ కిడ్నీ ఏదైతే ఉందో దాన్ని డయాలసిస్ మిషన్ అంటాం. ఇది డయాలసిస్ మిషన్. ఓకే, ఒకవేళ ఇట్లా మనం డయాలసిస్ చేయకపోతే కిడ్నీలు పాడైపోయినప్పుడు, డయాలసిస్ చేయలేనప్పుడు శరీరంలో నీరు పేరుకుపోయి శరీరం ఉబ్బిపోతే దాన్ని యురేమియాగా చెప్తాం. ఓకే, తర్వాత డయాలసిస్ మిషన్ కనుక చూస్తే డయాలసిస్ మిషన్లో ఒక ప్రత్యేకమైన ద్రావణాన్ని ఉపయోగిస్తాడు. దీన్ని ఏమంటారు, డైలైజింగ్ సొల్యూషన్ లేదా డైలైజర్ అంటాం. డైలైజర్. ఈ డైలైజర్లో ఉండేటువంటి రసాయన పదార్థాలు, రక్తంలో ఉండే రసాయన పదార్థాలు రెండూ ఒకటే ఉంటాయి. అయితే డైలైజర్ మిషన్కి దానికి ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటని అడగవచ్చు. ఓకేనా, రక్తంలో నత్రజని సంబంధిత వ్యర్థాలు ఉంటే ఈ డైలైజర్లో నత్రజని సంబంధిత వ్యర్థాలు ఉండవు. అందువల్ల రక్తం నుంచి నత్రజని సంబంధ పదార్థాలు ఈ డైలైజర్ సొల్యూషన్లోకి వడకట్టబడతాయి. ఓకేనా, అయితే అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, డయాలసిస్ చేసేటప్పుడు మన ధమనిక నుంచి, ప్రధాన ధమని నుంచి రక్తాన్ని సేకరించి డయాలసిస్ మిషన్లో పంపిస్తారు. ధమని నుంచి రక్తాన్ని సేకరించి డయాలసిస్ మిషన్లో పంపిస్తారు. తర్వాత వడకట్టిన తర్వాత ఆ రక్తాన్ని సిరలోకి ఎక్కిస్తారు. మన శరీరంలో ప్రధాన సిరలోకి ఎక్కిస్తారు. సిరలోకి ఎక్కించడం వలన రక్తం ఏమవుతుంది, గుండెకి చేరుతుంది. గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళి శుద్ధి చేయబడి శరీర భాగాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది డయాలసిస్ ప్రాసెస్ సంబంధించి. ఓకే, తర్వాత ఈ లెసన్ నుంచి గతంలో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇంతకుముందు డిస్కస్ చేసుకుని ఇంకొకసారి చూడండి. గతంలో డిఎస్సి బయాలజీ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి రోజుకు 15 లీటర్ల పైగా మూత్రాన్ని విసర్జన చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఏ సమస్య ఉన్నట్టుగా డాక్టర్ గుర్తించారని అడుగుతున్నాడు. ఓకే, 15 లీటర్ల పైగా మనకి మూత్రాన్ని విసర్జించడం అంటే అతిగా మూత్రం విసర్జిస్తున్నాడు కాబట్టి ఆ వ్యాధి పేరు అతిమూత్ర వ్యాధి. అతిమూత్ర వ్యాధిని మనం ఏమంటాం, డయాబెటిస్ ఇన్సిపిడస్ అని పిలుస్తాం. ఓకే, అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్కి ప్రధాన కారణం ఏంటంటే శరీరంలో వ్యాసోప్రెసిన్ అనే హార్మోను లోపం. పీయూష గ్రంథి నుంచి లేదా పిచ్యుటరీ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి వ్యాసోప్రెసిన్ సరిగా విడుదల కాకపోతే వచ్చేటువంటి సమస్య అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్. అయితే ఇట్లాంటి వ్యాధి ఇంకొకటి ఉంది, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, డయాబెటిస్ మిల్లిటస్ అంటారు దాన్ని. అది వేరు, ఇది వేరు. డయాబెటిస్ మిల్లిటస్ అంటే చక్కెర వ్యాధి, అది ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. డయాబెటిస్ మిల్లిటస్ చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి ఇన్సులిన్ లోపం వల్ల వచ్చింది. ఇదేంటి డయాబెటిస్ ఇన్సిపిడస్, ఇది వ్యాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల వచ్చింది. దీని పేరు అతిమూత్ర వ్యాధి. అంటే మూత్రాన్ని అధికంగా విసర్జించడం జరుగుతుంది. ఇట్లాంటి వ్యాధులు విసర్జింపబడే మూత్రం యొక్క గాఢత చాలా తక్కువగా ఉంటుంది. అల్ప గాఢత గల అధిక మూత్రాన్ని విసర్జించడం ఈ వ్యాధి లక్షణం. ఓకే, తర్వాత ఇది కూడా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మనం. మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి ఈ మెడికల్ కాలేజీలో జరిగింది అన్నాడు. ఇక్కడ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఏది, వెల్లూరులో ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఓకేనా, వాడు ఊరి పేరు ఇచ్చాడు, మీరు వెల్లూరు అని పెట్టాలి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. రక్తకేశక నాళిక గుచ్చం అని అన్నాం. బౌమన్ గుళికలో అభివాహిదమని లోపలికి వెళ్ళి ఏర్పరిచినటువంటి గుచ్చాన్నే మనం రక్తకేశ నాళిక గుచ్చం అంటాం. ఇది బౌమన్ గుళిక అనుకుంటే, అభివాహిదమని లోపలికి వచ్చిన తర్వాత దీన్ని రక్తకేశ నాళిక గుచ్చం అంటారు. ఓకే, ఈ రక్తకేశ నాళిక గుచ్చంలో పీడనం పెరగటానికి గల కారణం ఏంటని అడుగుతున్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం, అభివాహిదమని వ్యాసం ఎక్కువ, అపవాహిదమని వ్యాసం తక్కువ, అది ప్రధాన కారణం. అయితే వీడు ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. సన్నని నాళం గల అభివాహిదమని అంటే లోపలికి వెళ్ళేది అభివాహిదమని, దాని వ్యాసం ఎక్కువగా ఉంది, అంతేగాని సన్నగా మాత్రం లేదు. రెండవది పోడోసైట్ మధ్య గల సూక్ష్మరంధ్రాలు. పోడోసైట్ లేదా వాటి మధ్య సూక్ష్మరంధ్రాలు కూడా ఈ పీడనానికి కారణమైతే కాదు. తర్వాత మూడవది సన్నని నాళం గల అపవాహిదమని. అవును, అభివాహిదమని వ్యాసం ఎక్కువగా ఉంది, అలాగే అపవాహిదమని వ్యాసం చాలా తక్కువగా ఉంది. అంటే సన్నని వ్యాసం కలిగిన లేదా సన్నని నాళం కలిగిన అపవాహిదమని వల్ల, దీనివల్ల ఏమైంది, పీడనం పెరిగింది బౌమన్ గుళికలో. ఓకేనా, ఇక్కడ పీడనం పెరిగి మనకి రక్తం వడకట్టబడడం అనేది జరిగింది. ఆన్సర్ ఈజ్
థర్డ్. అలాగే సన్నని నాళంగల అపవాహ సిరిక. అసలు సిరిక అంటే సిరలే కాదు, ఇవి రెండు ధమనులనే చెప్పుకున్నాం మనం. అవివాహిధమని అలాగే అపవాహిధమని. ఓకేనా, ఇది గతంలో ఓల్డ్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. ఈ ముఖ్యాంశాలను 1-2 సార్లు చదవండి. లెసన్ అర్థం కాకపోతే 1-2 సార్లు మళ్ళీ చూడండి. ముఖ్యాంశాలను మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం మానవుని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే పాఠం గురించి చెప్పుకుందాం.